Hello andarki, welcome to Tara IAS Think IAS Think Tara. Na peru Vaishnavi and I welcome you all to the session of the Hindu analysis for 24th November 2025. So let's start the discussion without any further delay. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గానే గరుడ అని జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ని లాంచ్ చేశాము. సో దిస్ పర్టికులర్ కోర్స్ కవర్స్ ఫిజికల్, పొలిటికల్, ఎన్వైరన్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మ్యాపింగ్ కోర్స్ అనమాట ఇది. అండ్ దిస్ ఇస్ ద వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ కోర్స్. ఓకే, వరల్డ్ మ్యాపింగ్ ఇది, ఇండియన్ మ్యాపింగ్ కాదు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది టు ప్రిపేర్ అండ్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్. అండ్ ప్రతి కాంటినెంట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కాంటినెంట్లో ఇంపార్టెంట్ లొకేషన్స్ అండ్ తరచుగా యూపీఎస్సీ ఫేవరెట్ ఏరియాస్ అండ్ ఆల్సో తరచుగా మనం న్యూస్లో చూసే కొన్ని ఏరియాస్ని స్పెసిఫిక్గా కవర్ చేస్తూ ఉంటాము. థీమ్ వైజ్ లైక్ మౌంటైన్స్, ప్లేన్స్, ప్లాట్యూస్, రివర్స్ ఎక్సెట్రా. సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్సో, లైక్ జాగ్రఫీ నేర్చుకోవడానికి, హిస్టరీలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని లొకేట్ చేసుకోవడానికి, విజువలైజ్ చేసుకోవడానికి, కొన్ని థింగ్స్ని అర్థం చేసుకోవడానికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాక్టీస్ బుక్లెట్ ఇస్తాము విత్ హై రెజల్యూషన్ మ్యాపింగ్స్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి ఫర్ స్మార్ట్ అండ్ ఎఫెక్టివ్ రివిజన్. ద కోర్స్ ఇస్ జస్ట్ ఫర్ $499. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, ఇదే కాదు, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్ ఆల్సో. యూ కెన్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ లైక్ వరల్డ్ హిస్టరీ కోర్స్ లాంచ్ చేశాము అండ్ ఆంథ్రోపాలజీ కోర్సెస్ లాంచ్ చేశాము. అండ్ అదర్ దాన్ దట్ టీజీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఏపీపీఎస్సీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రీ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. సో వెంకట్ సార్ హ్యాస్ స్టార్టెడ్ ది ఎకానమీ కోర్స్ ఇన్ ద యూట్యూబ్ ఫర్ ఫ్రీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, రైట్? సో అండ్ ఆల్సో సాయిరామ్ సార్ మధ్యలో వరల్డ్ హిస్టరీ క్లాసెస్ అప్లోడ్ చేస్తారు. డైలీ బేసిస్లో ఆంథ్రోపాలజీ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ని అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఒక్కసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వెబ్సైట్ని ఎక్స్ప్లోర్ చేయండి, మా యాప్ని ఎక్స్ప్లోర్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ సంథింగ్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు యూ. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఫస్ట్ ఆర్టికల్ చూసేద్దాము. ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ లైస్ ఇన్ హార్మనీ అని చెప్పేసి ప్రతాప్ రావ్ జాదవ్. So he is the Union Minister of State for Ayush and Minister of State for Health and Family Welfare. He wrote this particular article. So let's take few important insights from this particular article for the exam point of view. Okay, so introduction lo ఈయన ఏం మాట్లాడుతున్నారు అని అంటే, సో బేసికలీ అరౌండ్ ద వరల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మోర్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్, right? So because of many problems, because of the lifestyle habits that they have, or else పొల్యూషన్ వల్ల కానివ్వండి, సోషల్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ని వీటన్నిటిని వీటన్నిటి నుండి సఫర్ అవుతూ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ ఏమనుకుంటున్నారు అని అంటే, దే ఆర్ రియలైజింగ్ దాట్ హెల్త్ ఈజ్ నాట్ జస్ట్ ట్రీట్మెంట్, ఇట్ మీన్స్ ద బ్యాలెన్స్. ఇది ట్రీట్మెంట్ మాత్రమే కాదు, హెల్త్ అంటే ట్రీట్మెంట్ తీసుకోవడం మాత్రమే కాదు, వీ నీడ్ టు బ్యాలెన్స్. వాట్ వీ నీడ్ టు బ్యాలెన్స్? ఓకే, వీ నీడ్ టు బ్యాలెన్స్ బిట్వీన్ హ్యూమన్స్ and the nature. We need to balance between technology and the intuition. We need to balance between progress and sustainability, right? వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే హెల్త్ అంటే అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. సో బికాస్ ట్రూ హెల్త్ అంటే ఇట్ ఈస్ నాట్ హార్మనీ ఇన్సైడ్ ద బాడీ, బట్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ హార్మనీ విత్ ది ఎన్వైరన్మెంట్ అనమాట. ఓకే, సో ట్రెడిషనల్ మెడిసినల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వైడ్, లైక్ ఆయుర్వేద, సిద్ధ, యోగా అండ్ చైనీస్ మెడిసిన్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ ఆల్వేస్ సెట్ దిస్ పర్టికులర్ థింగ్. సో ఏమని చెప్పాయి అవన్నీ? ఇల్నెస్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఓకే, మనకి డిసీజ్ లేనంత మాత్రాన మనకి ఇల్నెస్ లేదు అని అర్థం కాదు. రియల్ హెల్త్ అంటే మనకి ఈక్వలిబ్రియం అనేది ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే సమతుల్యత ఉండాలి అని అంటారు కదా, ఆర్ఎల్స్ దీన్నే సమన్వయ అని కూడా అంటారు. సో ఈ పర్టికులర్ థింగ్ సమతుల్యత ఆర్ సమన్వయ ఉంటేనే ఇట్ మీన్స్ వీఆర్ ఇన్ ఈక్వలిబ్రియం పొజిషన్ అనమాట. సో మోడర్న్ రీసెర్చ్ ఏం చెప్తుంది అని అంటే, ట్రెడిషనల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏవైతే ఇయర్స్ నుంచి చెప్తున్నాయో వాటిని ఇప్పుడు మోడర్న్ రీసెర్చ్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగిందనమాట. సో ఏమని కన్ఫర్మ్ చేసింది? అకార్డింగ్ టు WHO రిపోర్ట్స్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ట్రైంగ్ టు యూజ్ ద ట్రెడిషనల్ మెడిసిన్స్ అనమాట. సో ఫర్ బిలియన్స్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇస్ అ ఫస్ట్ చాయిస్ నౌ. ఓకే, సో మోస్ట్లీ ఎందుకు అని అంటే, బికాస్ ఇట్ ఈస్ అ అఫోర్డబుల్ వన్ అండ్ ఇట్ ఈస్ వెరీ యాక్సెసబుల్ వన్. సో దట్స్ వై 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ద కంట్రీస్ ఆఫ్ WHO ఆర్ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ మెడిసిన్ థింగ్స్. ఓకే,
సో ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మెడిసిన్స్ ఆర్ హెల్త్ కేర్. ఇది ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ఇట్ కాంట్రిబ్యూట్స్ టు మెనీ అదర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ట్రెడిషనల్ మెడిసిన్ విల్ హెల్ప్ us in securing the biodiversity. It will help us for the nutrition aspects. It will help us for the food security and it will help us for the livelihoods also. అంటే ట్రెడిషనల్ మెడిసిన్ అనేది ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ అ లార్జర్ కాన్సెప్ట్ కాల్డ్ as ఇంటిగ్రేటివ్ హెల్త్. ఓకే, సో ట్రెడిషనల్ మెడిసిన్ అనేది మనకి దేనికి హెల్ప్ చేస్తుంది? ఓవరాల్గా ఇట్ ఈస్ helping us to have a integrative health. అంటే we are trying to connect body, we are trying to connect mind, we are connecting nature. Okay, nature ni kuda connect చేస్తున్నాము, we are connecting society and we are connecting the food related aspects. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఇంటిగ్రేటెడ్గా మనం డీల్ చేస్తున్నాం కాబట్టి వీ కెన్ సే దట్ ట్రెడిషనల్ మెడిసిన్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మెడిసిన్ ఆర్ హెల్త్ కేర్. it is a concept, a broader term which actually speaks about the integrative health అనమాట. ఓకే, సో ఇండియా యొక్క ఆయుష్ మార్కెట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా యొక్క ఆయుష్ మార్కెట్ ఇస్ నౌ వర్త్ ఆల్మోస్ట్ $43.4 billion. ఓకే, సో ఈ పర్టికులర్ గ్రోత్ అనేది ఇట్ షోస్ అ షిఫ్ట్ ఇన్ ద గ్లోబల్ హెల్త్. సో ఫస్ట్ ఏంటి అని అంటే మనం రియాక్టివ్ ట్రీట్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవాళ్ళం. అంటే వన్స్ వీ గెట్ సిక్ వీ నీడ్ టు గో టు ద హాస్పిటల్. అదేంటి? దట్ ఈస్ అ రియాక్టివ్ అప్రోచ్. సో బేసికలీ హెల్త్లో 2 అప్రోచెస్ ఉంటాయి. ఒకటి రియాక్టివ్ అప్రోచ్, ఒకటి ప్రోయాక్టివ్ అప్రోచ్. రైట్, రియాక్టివ్ అప్రోచ్ ఏం చెప్తుంది? సో వన్స్ వీఆర్ గెటింగ్ ఇల్ వీ విల్ బి ట్రీటెడ్. సో దాన్ని ఏమంటాం? వన్స్ మనకి ఏదైనా డిసీజ్ వస్తే దానికి రియాక్ట్ అవుతాం. సో దట్ ఈస్ ద రియాక్టివ్ అప్రోచ్. ప్రొయాక్టివ్ అప్రోచ్ అంటే ఏంటి? సో వీల్ టేక్ ద పర్సనలైజ్డ్ కేర్. సో ఇల్నెస్ రాకున్నా ముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని అంటాం కదా, అలా ప్రివెంట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. విల్ ట్రై టు మెయింటైన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్స్ బిఫోర్ ఈవెన్ ఆ డిసీజెస్ మనకు స్ట్రైక్ అయ్యే కన్నా ముందే. రైట్, సో ఈ షిఫ్ట్ ఏదైతే ఉంటుందో అంటే మనం ఎక్కువగా ఈ మధ్య కాలంలో రియాక్టివ్ నుంచి ప్రోయాక్టివ్ అప్రోచ్కి ముందుకు వెళ్ళడం మనం చూస్తున్నాం. పాపులేషన్ అండ్ లైక్ పీపుల్ ఆర్ టేకింగ్ కేర్ అబౌట్ దేర్ హెల్త్. దే ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ది రియాక్టివ్ అప్రోచ్ టు ది ప్రోయాక్టివ్ అప్రోచ్ అనమాట. ఓకే, ఈ షిఫ్ట్ అనేది ఇట్ షోస్ ద గ్లోబల్ రియలైజేషన్. హెల్త్ అనేది ఇట్ కెనాట్ బి అచీవ్డ్ త్రూ అ సపరేటెడ్ ఆర్ అ ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్. హెల్త్ అనేది మనం హెల్త్ టార్గెట్స్ని మనం అచీవ్ చేయాలనంటే వీ నీడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ టార్గెట్స్. మనకి ఒక హోల్ ఈకో సిస్టంలో బ్యాలెన్స్ అనేది ఉండాలి బిట్వీన్ బాడీ అండ్ మైండ్, బిట్వీన్ హ్యూమన్ అండ్ నేచర్, బిట్వీన్ ది సైన్స్ అండ్ స్పిరిట్. వీటన్నిట్లలో బ్యాలెన్స్ అనేది ఉన్నప్పుడే వీ కెన్ అచీవ్ అవర్ బ్రాడర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది హెల్త్ అని చెప్పేసి అంటున్నారనమాట. అయితే ట్రెడిషనల్ మెడిసిన్స్ని మనం ఫోకస్ చేస్తున్న క్రమంలో ఇండియా అనేది ఇట్ ఈస్ బికమింగ్ అ గ్లోబల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్. సో ఇండియా అనేది ఇట్ ఈస్ బికమింగ్ అ గ్లోబల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ అనమాట. రైట్, సో వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. దీన్ని సపోర్ట్ చేయడానికి WHO కూడా ఏం చేస్తుందనంటే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్. ఈ పర్టికులర్ సెంటర్ని ఎక్కడ క్రియేట్ చేయడం జరిగింది, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే జామ్నగర్లో, గుజరాత్లో. సో ఈ GTMC దట్ ఈస్ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ అనేది ఇట్ ఫంక్షన్స్ యాజ్ అ గ్లోబల్ నాలెడ్జ్ సెంటర్. ఎస్పెషలీ ఇది ఎవిడెన్స్డ్ బేస్డ్ రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇట్ విల్ ఫోకస్ ఆన్ లెర్నింగ్, ఇట్ విల్ ఫోకస్ ఆన్ డేటా అండ్ అనాలిటిక్స్ అండ్ ఇట్ విల్ ఆల్సో ఫోకస్ ఆన్ ద సస్టైనబిలిటీ అండ్ ఈక్విటీ. రైట్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో GTMC అనేది ఇట్ విల్ ఎంఫసైజ్ మెయిన్లీ ఆన్ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ లోకల్ కల్చర్. సో లోకల్ లెవెల్లో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, సో వాటి మీద ఫోకస్ చేస్తూ రీసెర్చ్ అనేది చేస్తుంది. అండ్ ఆల్సో ట్రెడిషనల్ నాలెడ్జ్లో రైట్స్ ఏమేమి ఉన్నాయి, ట్రెడిషనల్ నాలెడ్జ్లో ఏ స్పియర్స్ వరకు మనకు రైట్స్ అనేవి ఉంటాయి, వీటన్నిటిని అలైన్ చేస్తూ GTMC అనేది ఇట్ విల్ వర్క్ అనమాట. రైట్, సో ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఇండియా యాజ్ అ హబ్ ఫర్ గ్లోబల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్, GTMCని మనం జామ్నగర్, గుజరాత్లో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇట్ విల్ డూ ఆల్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్క్స్ అనమాట. I hope you have understood till here. So this center reflects, okay, this particular things reflects, okay, GTMC and center is reflecting that there is a joint global leadership for India, okay, and evidence based traditional medicines మీద మనం ఫోకస్ చేస్తున్నాం which can transform the entire health systems in India. Okay, so ఇండియాలో ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి టు ప్రమోట్ దిస్ పర్టికులర్ సైంటిఫిక్ వ్యాలిడేషన్ ఆఫ్ ఆయుష్ అని అంటే, సో ఇండియాలో డిఫరెంట్ ఇనిషియేటివ్స్ని మనం ఆల్రెడీ తీసుకొచ్చాం. అండర్ ది ప్రైమ్ మినిస్టర్స్ డైరెక్షన్ ఇండియా హ్యాస్ టేకెన్ ఆల్రెడీ సెవరల్ స్టెప్స్. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని ఇక్కడ
So Minister Garu, he has highlighted in this article. So first one is Ayush Department at Bureau of Indian Standards. ఇదేం చేస్తుంది అని అంటే ఇట్ క్రియేట్స్ ద స్టాండర్డ్స్ ఫర్ క్వాలిటీ ఇన్ ఆయుష్ ప్రోడక్ట్స్. సో బిఐఎస్ అనేది ఇట్ ఈస్ నోన్ ఫర్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ కదా. సో ఇన్ ద సేమ్ వే ఆయుష్ మెడిసిన్స్లో ఆయుష్ ప్రోడక్ట్స్లో క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఆయుష్ డిపార్ట్మెంట్ ఎట్ బిఐఎస్ విల్ డూ ద వర్క్స్ అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పార్టిసిపేషన్ ఇన్ గ్లోబల్ ISO standards. సో వీఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ గ్లోబల్ ISO స్టాండర్డ్స్. ఇవన్నీ ఏం చేస్తానంటే ఇట్ విల్ హెల్ప్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇండియాస్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్. మన యొక్క మెడిసిన్ సిస్టమ్స్కి ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్ అనేది వస్తుందన్నమాట బై పార్టిసిపేటింగ్ ఇన్ దీస్ పర్టికులర్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇనిషియేటివ్స్. సో ఈ ఎఫర్ట్స్ అనేవి దే ఎయిమ్ టు సైంటిఫికలీ వ్యాలిడేట్ అండ్ గ్లోబలీ స్టాండర్డైజ్ ది ఆయుష్. సో ద ఫస్ట్ WHO గ్లోబల్ సమిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ కూడా ఇండియాలో జరగడం జరిగింది. దాని గురించి కూడా డీటెయిల్స్ని ఆర్టికల్లో మెన్షన్ చేశారు. Just let's try to understand that also. So first WHO's global summit on the traditional medicine కూడా ఇండియాలో జరగడం జరిగింది. ఎక్కడ అనంటే ఇట్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ గాంధీనగర్, ఓకే, ఇన్ గుజరాత్. సో దిస్ వాజ్ అలాంగ్ ద G20 హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ అనమాట. సో G20 సమ్మిట్ హోస్ట్ చేసినప్పుడు అప్పుడు హెల్త్ మినిస్టర్ మీటింగ్స్ ఎప్పుడైతే జరిగాయో సో ప్యారలల్గా ఈ పర్టికులర్ ఫస్ట్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ కూడా ఇండియాలో గాంధీనగర్ గుజరాత్లో జరగడం జరిగింది. దిస్ ఇస్ ఇన్ ద ఇయర్ 2023. సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? మినిస్టర్స్ పార్టిసిపేట్ చేశారు, డిఫరెంట్ సైంటిస్ట్ పార్టిసిపేట్ చేశారు, అండ్ ద ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఆల్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ హెస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ గ్లోబల్ సమిట్. వీళ్ళందరూ దేని మీద ఫోకస్ చేస్తున్నారు అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద పొలిటికల్ కమిట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ది encouraging the research in traditional medicine or usage of traditional medicine, and they are focusing on data driven action. Okay, data driven actions మీద ఫోకస్ చేస్తున్నారు, అండ్ ఆల్సో దే ఆర్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ ట్రెడిషనల్ మెడిసిన్స్ విత్ ద నేషనల్ హెల్త్ సిస్టమ్స్ అనమాట. ఓకే, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తూ వీటన్నిటిని ఫోకల్ ఏరియాగా పెట్టుకుంటూ ఈ సమిట్ అనేది జరగడం జరిగిందనమాట. సో దీంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిక్లరేషన్స్ దట్ వర్ అవుట్ వాజ్ ద గుజరాత్ డిక్లరేషన్. ఈ గుజరాత్ డిక్లరేషన్ అనేది ఇట్ వాజ్ ఫోకసింగ్ ఆన్ ప్రొటెక్టింగ్ ద బయోడైవర్సిటీ. It was focusing on the sharing of benefits, fair share of the benefits of the resources. It is focusing on digital technology for innovation, and it was focusing on ensuring everyone have a equal access. ట్రెడిషనల్ మెడిసిన్లో నాలెడ్జ్లో అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండాలి అని చెప్పేసి దీని యొక్క ఫోకల్ పాయింట్గా మనం చూసామన్నమాట. అండ్ దీని తర్వాత ద నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టెప్ ఏమైంది అని అంటే ద సెకండ్ WHO గ్లోబల్ సమిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ కూడా జరగడం జరిగిందనమాట. సో ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది చూద్దాం. సో దిస్ వాజ్ అబౌట్ ద ఫస్ట్ WHO సమిట్. గుజరాత్ డిక్లరేషన్ అనేది వచ్చింది ఆ టైంలో. సో సెకండ్ WHO గ్లోబల్ సమిట్, సో ద సెకండ్ గ్లోబల్ సమిట్ ఇది ఎక్కడ జరగబోతుంది అని అనుకోవాలి. ఎందుకనంటే ఇట్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ స్టిల్. సో ఇది జరగబోతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ December 17 to 19, 2025. నెక్స్ట్ మంత్ జరగబోతుంది అనమాట. సో WHO ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో దే హ్యావ్ సైన్డ్ అన్ MOU రీసెంట్లీ టు కో-హోస్ట్ దిస్ పర్టికులర్ సమిట్ అనమాట. ఇది ఎక్కడ జరగబోతుంది అని అంటే న్యూఢిల్లీలో. సో దీని యొక్క థీమ్ ఏముండబోతుంది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అగైన్ ఇది మళ్ళీ న్యూస్లో ఉన్నప్పుడు మనం మళ్ళీ చదువుతాము. హవెవర్ జస్ట్ ట్రై టు మెమరైజ్ దిస్ పర్టికులర్ థీమ్. సో రీస్టోరింగ్ బ్యాలెన్స్, ద సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. సో దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్లోబల్ సమిట్ అనమాట. దీని యొక్క పర్పస్ ఏంటి అని అంటే టు మొబిలైజ్ ద గ్లోబల్ పార్ట్నర్స్ని మొబిలైజ్ చేయాలని, అండ్ టు సపోర్ట్ WHO's న్యూ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ. సో WHO రీసెంట్లీ హ్యాస్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ as గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ అనమాట. సో దిస్ ఈజ్ ఫ్రమ్ 2025 to 34. ఇందులో కొన్ని గైడ్ లైన్స్, కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, స్ట్రాటజీస్ని మనకు మెన్షన్ చేసి ఉంటుంది. సో దాన్ని కూడా ఈ పర్టికులర్ సమ్మిట్లో డిస్కస్ చేయబోతున్నారు అనమాట. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ ద ట్రెడిషన్ విత్ ద మోడర్న్ సైంటిఫిక్ గోల్స్.
సో ఇలా ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ని అండ్ మోడర్న్ సైంటిఫిక్ గోల్స్ని కనెక్ట్ చేస్తూ వాటి యొక్క గోల్స్ ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడతారనమాట. సో దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ న్యూఢిల్లీ ఇన్ డిసెంబర్ అనమాట. సో వై ఆల్ దీస్ ఇనిషియేటివ్స్ మ్యాటర్స్ ఫర్ ఇండియా? సో ఇవన్నీ ఇనిషియేటివ్స్ ఎందుకు ఇండియాకి ఇంపార్టెంట్ అని అంటే, ఈ ప్రోగ్రామ్స్ అనేవి జస్ట్ దీస్ ఆర్ నాట్ సెలబ్రేషన్స్ ఆర్ సింబాలిక్గా మనం ఏం చేయట్లేదు. దే వ్యాలిడేట్ ద ట్రెడిషనల్ సిస్టమ్స్. సో దే విల్ వ్యాలిడేట్ ద ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్ త్రూ the help of the science. Okay, and second important thing is we are going to use the modern technology. So traditional medicinal aspects ni manam improvise cheyadaniki modern technology ni use cheyabothunnam. And third important thing is we are making sure everything follows the ethical standards ni follow ayyelaga vaati meeda focus chestunnam anamata. So manaku telusu India is the birthplace for ayurveda, yoga, unani, siddha, okay, and sovarikpa. అండ్ వీటన్నిటికీ ఇండియా బర్త్ ప్లేస్ కాబట్టి ఈ పర్టికులర్ సమిట్స్ అండ్ ఈ పర్టికులర్ డెమాన్స్ట్రేషన్స్ ఇన్ సమిట్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. సో అండ్ ఆల్సో ఈ సమిట్స్ వల్ల మన ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్స్కి అండ్ ఆయుష్ సెక్టార్స్కి సైన్స్తో వ్యాలిడేషన్ అనేది వస్తుంది. దట్ విల్ హెల్ప్ అస్ టు ఇంక్రీజ్ ద మార్కెట్ ఆఫ్ ఆయుష్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో టు యాక్చువల్లీ సో లెవరేజ్ దిస్ పర్టికులర్ ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ ద హెల్త్ సెక్టర్ ఆఫ్ ఇండియా. రైట్, ఇండియా యొక్క అప్రోచ్ ఏముంటుంది వీటన్నిటితో అని అంటే, వీఆర్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ ట్రెడిషనల్ అండ్ టెక్నాలజీ, వీఆర్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ రీసెర్చ్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్, వీఆర్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ ద వెల్ బీయింగ్ అండ్ ద సస్టైనబిలిటీ ఆఫ్ అస్. ఓకే, ద ఫైనల్ మెసేజ్ ది ఆథర్ వాంట్ టు గివ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే, హెల్త్ అనేది ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ అండ్ ఇట్ షుడ్ బి హార్మోనియస్. రైట్, గ్లోబల్ లీడర్గా మనము వీ నీడ్ టు గ్యాదర్ అగైన్ ఇన్ డిసెంబర్. సో and we need to come up with some kind of solutions for the health related issues. India యొక్క మెసేజ్ ఏంటి అని అంటే, హెల్త్ అనేది ఇట్ షుడ్ హీల్ అండ్ ఇట్ షుడ్ నాట్ హర్ట్ అదర్స్. అండ్ ఆల్సో ప్రోగ్రెస్ అనేది ఇట్ మస్ట్ సస్టైన్ ద ప్లానెట్, నాట్ జస్ట్ డెస్ట్రాయ్ ఇట్. అంటే మనం ఎన్వైరన్మెంట్ని కూడా కలుపుకుంటున్నాం హెల్త్ ఆస్పెక్ట్లో. దాన్నే మనము వన్ హెల్త్ అప్రోచ్ అంటాము. సో హెల్త్ ఆఫ్ ది హ్యూమన్, హెల్త్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ది హెల్త్ ఆఫ్ ద బయోడైవర్సిటీ will all go together kabatti we need to treat all of them as a one system rather than bifurcating and treating them in a fragmented way. Okay, so science anedi with the progress it should be in such a way that adi humanity ni support cheyali. It should not separate people from the nature. So kabatti nature based solutions, nature based ideas అనేవి very important and traditional medicine systems will all validate that. సో ఇవన్నీ కూడా నేచర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాయి కాబట్టి, సో వీ నీడ్ టు కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ అప్రోచ్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ది హెల్త్ సిస్టమ్, బికాస్ హెల్త్ ఇస్ నాట్ అ ఫ్రాగ్మెంటెడ్ అప్రోచ్, ఇట్స్ అ యూనిఫైడ్ అప్రోచ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. ద లెటర్ హ్యాస్ వన్ బట్ ద స్పిరిట్ హ్యాస్ నాట్ లాస్ట్ అని చెప్పేసి గోపాలకృష్ణ గాంధీ గారు, హీఈస్ అ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్. సో హీ రోట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనమాట. రైట్, సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో ఇంట్రడక్షన్లో ఏం మెన్షన్ చేశారంటే ఈయన, సో ఇండియాలో ఇప్పటివరకు 15 ప్రెసిడెంట్స్ ఉన్నారు. సో మనము నార్మల్గా చెప్పాలంటే 16 టర్మ్స్ అని చెప్పొచ్చు. అంటే 16 ప్రెసిడెంట్స్ అయ్యాయి బికాజ్ రాజేంద్ర ప్రసాద్ గారు 2 times సర్వ్ చేశారు కాబట్టి ఓవరాల్ 16, బట్ నంబర్స్ పరంగా చూసుకుంటే 15 ప్రెసిడెంట్స్ మాత్రమే ఉన్నారనమాట. And the number of governors since 1947 is very very extremely large because ప్రతి స్టేట్కి గవర్నర్స్ చేంజ్ అవుతూ ఉంటారు. సో వీ కెనాట్ కౌంట్ దెమ్, బట్ యా, సో ప్రెసిడెంట్స్ మాత్రం ఆల్మోస్ట్ 15 to 16 అనమాట. ఈ రెండు ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ డూ వెరీ గ్రేట్ గుడ్. రైట్, ఒకవైపు గవర్నర్, ఇంకోవైపు ప్రెసిడెంట్, ఇద్దరు కూడా దే విల్ డూ వెరీ గ్రేట్ గుడ్ టు ద సొసైటీ అండ్ సమ్టైమ్స్ దే కెన్ క్రియేట్ సమ్ హార్మ్ టు ద సొసైటీ ఆల్సో. ఓకే, సో ఆర్ మోస్ట్ కామన్లీ డూ నథింగ్ నోటిసబుల్. సో 3 ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఒకటి, దే కెన్ డూ వెరీ గుడ్ థింగ్స్, దే కెన్ హార్మ్ ద సొసైటీ ఇస్ ద సెకండ్ ఆస్పెక్ట్, అండ్ దే కెన్ సిట్ ఐడల్. Okay, they do nothing noticeable. Okay, it is like a type of a self protection. They will not actually do anything because so they want to protect themselves. So ilanti people evaraithe untaro, the who will sit idle, they'll be forgotten easily or they'll be remembered negatively. So ikkada writer emantunnaru ante, humorously he observes that the male presidents or the male governors evaraithe unnaro, they'll always carry a pen, right, symbolizing they are already ready to sign anything put before them. Male presidents evaraithe unnaro, so most of them they are holding the pen already and whatever comes to them they are actually signing without thinking anything అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ ఈజీ వే? అసలు ఈజీగా సైన్ చేయడం అనేది ఎందుకు ప్రాబ్లం అవుతుంది?
ఓకే, సో he has given a example or he has given a context అనమాట. సో కార్టూనిస్ట్ అబు అబ్రహం, once he drew a famous cartoon of the president signing the 1975 emergency proclamation even at an inappropriate time అని చెప్పేసి అంటున్నారు. సో 1975 ఎమర్జెన్సీ సమయంలో అబు అబ్రహం గారు ఈజ్ అ కార్టూనిస్ట్ అనమాట. హీ డ్రూ అ ఫేమస్ కార్టూన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ హూ వాజ్ సైనింగ్ ద 1975 ఎమర్జెన్సీ ప్రోక్లమేషన్ ఈవెన్ ఎట్ అన్ ఇన్అప్రాప్రియేట్ టైం. అంటే ఆ టైంలో ప్రెసిడెంట్ ప్రోక్లమేషన్ ఉండాల్సిన అవసరం లేదు, లైక్ ఎమర్జెన్సీ ప్రోక్లమేషన్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ ఇన్అప్రాప్రియేట్ టైం అయినప్పటికీ సో ప్రెసిడెంట్ హ్యాస్ సైన్డ్ దిస్ పర్టికులర్ ప్రోక్లమేషన్ అన్నట్టు ఈ కార్టూనిస్ట్ సో తన యొక్క ఇమేజ్ ద్వారా ఒక కార్టూన్ ద్వారా వివరించడం జరిగిందనమాట. సో ద మెసేజెస్, కొన్ని సిగ్నేచర్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ గివెన్ వెరీ వెరీ ఈజీలీ. ఓకే, సో వెన్ ద కరెక్ట్ రెస్పాన్స్ షుడ్ హ్యావ్ బీన్ నో, వెరీ సారీ, బట్ నో, ఇలాంటి రెస్పాన్స్ ఉండాల్సిన సమయంలో ఎలాంటి సమయంలో, సో బేసికలీ ఆ సమయంలో మనము we should not sign it, right? We should say sorry, we cannot sign it, or we should say no. Okay, I'm sorry but no. ఇలాంటి రెస్పాన్సెస్ ఇవ్వాల్సిన సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ సైనింగ్ వితౌట్ ఈవెన్ థింకింగ్ ద సెకండ్ టైం. ఓకే, సమ్ టైమ్స్ ఒఫీషియల్ సైన్స్ అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ ద పొజిషన్. సో కొంతమంది ఎందుకు సైన్ చేస్తున్నారు అని అంటే పొజిషన్ మీద ఉన్న గ్రాటిట్యూడ్తో, లేకపోతే ఫియర్తో, లేకపోతే పొలిటికల్ బయస్తో. సో ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. వై ఆర్ దే సైనింగ్ దిస్ పర్టికులర్ థింగ్స్ వెరీ ఈజీలీ అని అంటే ఒకటి పొలిటికల్గా బయాస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే దే మైట్ బీ హ్యావింగ్ ఫియర్, ఆర్ దే మైట్ హ్యావ్ అ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద పొజిషన్ ఆఫ్ ద పర్సన్ హూ హాజ్ ఆస్క్డ్ దట్ పర్టికులర్ పర్సన్, రైట్? సో ఒక్కొక్కసారి ఏంటంటే సిగ్నేచర్ అనేది రెఫ్యూజ్ చేసినప్పుడు బికాస్ ఆఫ్ ద బయస్ అండ్ దట్ టూ ఇస్ రాంగ్ అండ్ నీడ్స్ టు బి ఎక్స్పోజ్. సో బేసికలీ ఎక్స్పోజ్ చేయాల్సిన సమయంలో సో సిగ్నేచర్ అనేది ఇట్ హ్యాస్ టు బి రెఫ్యూజ్డ్ అనమాట. బట్ ఇట్ ఈస్ సైన్డ్ బికాస్ ఆఫ్ ఫియర్, ఇట్ ఈస్ సైన్డ్ బికాస్ ఆఫ్ ది ఫియర్ అండ్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ దట్ పర్టికులర్ పొజిషన్. ఓకే, సో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే సిగ్నేచర్ ఈస్ గివెన్ విత్ ద ఫియర్, రైట్, అండ్ రిఫ్యూజల్ గివెన్ అవుట్ ఆఫ్ ద ప్రిజుడిస్ ఆర్ వైలేషన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అన్నట్టు సో అలా థింక్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్, ఇక్కడ ఒక కాంటెక్స్ట్ సెట్ చేశారు ఆర్టికల్లో. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ది ఆథర్ ఈస్ టెలింగ్ ఇస్ సైనింగ్ ఇస్ వై సైనింగ్ ఇస్ ఇంపార్టెంట్. సైనింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, సైన్ చేసేటప్పుడు ఎందుకు ఎక్కువ థింక్ చేయాలి, థింక్ చేయకుండా సైన్ అనేది ఎందుకు చేస్తామనంటే బికాస్ ఆఫ్ ద పొలిటికల్ బయస్ ఆర్ ఫియర్ ఆర్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద పొజిషన్. సో దీనివల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసినట్టు వెన్ ద పర్టికులర్ థింగ్ ఇస్ సైన్డ్ ఇన్ అన్ ఇన్అప్రోప్రియేట్ వే, సో 1975లో ఎమర్జెన్సీ ప్రోక్లమేషన్ని సైన్ చేసినప్పుడు ఎలా అయితే కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో అలాంటివి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, so he also given an example of 2 presidents who used their pens with integrity. So first important president name is R. Venkataraman. He worked between 1987 and 1992. సో అతని యొక్క పెన్ని చాలా కాన్ఫిడెంట్గా యూజ్ చేశారని చెప్పేసి ఆథర్ అంటున్నారనమాట. ఓకే, హీ హ్యాడ్ అ వెరీ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్. ఈవెన్ స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ రాజీవ్ గాంధీ, విపి సింగ్ లాంటి వాళ్ళు అండ్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్ళు, సో దే హ్యావ్ రెస్పెక్టెడ్ ద వ్యూస్ ఆఫ్ ది ఆర్ వెంకటరామన్ అనమాట. అండ్ హీ డిస్కస్డ్ ద డిస్అగ్రిమెంట్స్ ప్రైవేట్లీ విత్ దీస్ పీపుల్ అండ్ రెస్పెక్ట్ఫుల్గా నో చెప్పేవారు అనమాట, వితౌట్ ఎనీ ఫ్రిక్షన్ ఆర్ వితౌట్ ఎనీ anger or without any chaos, right? And PV Narasimha Rao garu has treated him like a thought partner, right? His decisions anevi they were never questioned because they were very ethical and they were very constitutional. And the second person who used the pen correctly was K.R. Narayanan, right? K.R. Narayanan garu, he worked between 1997 to 2002 anamata. ఈయన కూడా హీ యూజ్డ్ హిస్ పెన్ వెరీ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎనీ పొలిటికల్ బయస్. హీ నెవర్ వరీడ్ అబౌట్ వెదర్ హిస్ స్టాండ్ వుడ్ బీ పొలిటికలీ యాక్సెప్టబుల్ ఆర్ నాట్. ఓకే, ఈ పర్టికులర్ క్యాబినెట్ అనేది దే వర్ నెవర్ అపోజ్డ్ హిస్ యాక్షన్స్. ఇతని యాక్షన్స్ని క్యాబినెట్ కూడా ఎప్పుడు అపోజ్ చేసేది కాదు, ఎందుకంటే హీ యూస్ టు టేక్ ఇండిపెండెంట్ పొజిషన్ అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్తో ముందుకు వచ్చేవారు అనమాట. అండ్ దెర్ వర్ 2 ఫేమస్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది ఆర్టికల్. సో 1997లో క్యాబినెట్
సో ఐకే గుజరాల్ టైంలో సో క్యాబినెట్ హ్యాస్ రికమెండెడ్ డిస్మిజల్ ఆఫ్ కళ్యాణ్ సింగ్స్ బీజేపీ గవర్నమెంట్ ఇన్ యూపీ అనమాట. ఓకే, కళ్యాణ్ సింగ్ గారి బీజేపీ గవర్నమెంట్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి క్యాబినెట్ కోరుకుంది 1997లో. సో ఆ టైంలో కేఆర్ నారాయణన్ గారు డిస్మిస్డ్ అండ్ డిసగ్రీడ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ సెంట్ ద రికమెండేషన్ బ్యాక్. సో ఇతను రికమెండేషన్ని వెనక్కి పంపించినప్పుడు క్యాబినెట్ డిడ్ నాట్ సెండ్ ఇట్ అగైన్. ఎందుకనంటే దిస్ పర్టికులర్ పర్సన్స్ వ్యూస్ వర్ రెస్పెక్టెడ్ బై ద క్యాబినెట్. అండ్ 1998లో కూడా ఇంకో ఎగ్జాంపుల్ని ఈ పర్టికులర్ ఆర్టికల్లో కోట్ చేశారు. సో గవర్నర్ ఆఫ్ బీహార్ ఎవరైతే ఉన్నారో, గవర్నర్ ఆఫ్ బీహార్ హెస్ రికమెండెడ్ ద డిస్మిసల్ ఆఫ్ ద రాబ్రీ దేవీస్ గవర్నమెంట్ ఆ టైంలో. సో ఆ టైంలో కూడా కేఆర్ నారాయణన్ గారు డౌటెడ్ ద రికమెండేషన్ అండ్ సెంట్ ఇట్ బ్యాక్. సో వాజ్పేయి క్యాబినెట్ అప్పుడు ఎవరైతే వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో, సో ఆ టైంలో క్యాబినెట్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద రికమెండేషన్ అండ్ దే డిడ్ నాట్ సెండ్ దెమ్ బ్యాక్ అనమాట. ఈ రెండు కేసెస్లో కూడా మనం చూసుకుంటే హిస్ డెసిజన్ హ్యాడ్ అ జీరో పాలిటిక్స్ వితౌట్ ఎనీ ఫ్రిక్షన్. ఇట్ వాస్ వెరీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ ఫెయిర్నెస్ అండ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. మోరల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఫెయిర్నెస్ అనేవి దే ఆర్ వెరీ వెరీ క్లియర్ వెన్ దే ఎగ్జిస్ట్ అండ్ ఈక్వలీ క్లియర్ వెన్ దే ఆర్ యాబ్సెంట్. రైట్, హౌ దిస్ ఆర్ వెంకటరమణ్ గారు కానివ్వండి లేకపోతే కేఆర్ నారాయణన్ గారు వర్క్ చేశారు అంటే దే వర్ ఫ్రాంక్ వెన్ నీడెడ్. సో బేసికలీ వాళ్ళు అసెంట్ ఇచ్చే టైంలో దే యూస్ టు బీ వెరీ వెరీ ఫ్రాంక్ వితౌట్ ఎనీ బయర్స్ ఆర్ వితౌట్ ఎనీ ఫియర్. ఈ ఫ్రాంక్నెస్ అనేది దే వాస్ దీస్ పీపుల్, అక్కడున్న పొలిటీషియన్స్ కూడా దే నెవర్ మిస్అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ఫ్రాంక్నెస్. Okay, they used to correct in the private place without any criticism or friction against the political leaders. They never delayed files wantedly. Okay, they never played detective or tried to trap the government anamata. And they never used the pocket veto also wantedly. So pocket veto ni misuse cheskone presidents chaala mandi unnaru, but they never used the pocket veto, so misused the pocket veto ani cheppochu. And they were not obsessed with looking for mistakes. సో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చెయ్యాలి అనే ఆలోచనతోనే ఉండేవాళ్ళు కాదు. దే యూస్ టు ఫ్రాంక్లీ టెల్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్. దే యూస్ టు ఫ్రాంక్లీ ఒబే ద థింగ్స్ ఇఫ్ నథింగ్ ఈస్ గోయింగ్ ఇన్ అన్ ఎరర్డ్ వే. Okay, so what presidents and governors should do? So these both are a very good examples that you can quote in your answers if you want. So what presidents and governors must do with their duties? అంటే గవర్నర్స్ అయినా ప్రెసిడెంట్స్ అయినా వాళ్ళ చేతిలో మంచి పవర్ ఉంటుంది కాబట్టి దే షుడ్ నాట్ బీ robots, they should not be ring masters, and they should not be rubber stamps also. Okay, so and also they should not overly powerful pens, they should not use overly powerful pens using an ink or vocabulary they want. అంటే కావాలని పాకెట్ వీటోని యూజ్ చేయడం లేకపోతే డీలేస్ చేయడం లాంటివి కూడా చేయకూడదు అనమాట. సో వాళ్ళు ఏం చేయాలి అని అంటే దే హ్యావ్ టు బీ అలర్ట్ అండ్ దే హ్యావ్ టు బీ అలైవ్ టు బోత్ ద లెటర్ అండ్ ద స్పిరిట్. Okay, and they have to be having a awareness that letter can sometimes be used to defeat the spirit. So spirit ni letter defeat చేస్తుంది అనే ఒక ఆలోచన వాళ్ళకి ముందు నుంచే ఉండాలంటే దే హ్యావ్ టు హ్యావ్ అ కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్. దే షుడ్ అబైడ్ బై ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఓకే, సో ఇవన్నీ కాంటెక్స్ట్ సెట్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్లో రీసెంట్గా 16th ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఏదైతే ఉండిందో దాని మీద జడ్జ్మెంట్ ఏదైతే వచ్చిందో దాని గురించి మాట్లాడారనమాట. సో ద 5 జడ్జ్ బెంచ్ ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ లెడ్ బై సిజేఐ బిఆర్ గవాయ్ గారు విత్ సిజేఐ డెసిగ్నేట్ సూర్యకాంత్, దే హ్యావ్ గివెన్ ఆన్సర్స్ దట్ క్యాప్చర్డ్ ద ట్రూత్. రైట్, ఈ బెంచ్ ఏం చెప్పింది అని అంటే దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ దిస్ పర్టికులర్ సిజేఐ బెంచ్ హ్యాస్ టోల్డ్. One is governors cannot be given a fixed deadline by the Supreme Court to act on the bills. అంటే గవర్నర్స్ ఎవరైతే వాళ్ళ యాక్షన్స్ తీసుకోవాలో వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డెడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చే అధికారం ఉండదు, బికాజ్ దిస్ వైలేట్స్ ద కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పింది. ఓకే, విచ్ మీన్స్ దిస్ ఈస్ అబైడింగ్ ద లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. In the same time, they have given another important judgment also. They have told that ఈ పర్టికులర్ పవర్ని మిస్యూజ్ చేసుకొని గవర్నర్స్ దే షుడ్ నాట్ డీలే ది యాక్షన్స్ ఎండ్లెస్లీ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. విచ్ మీన్స్ దిస్ ఈజ్ అబైడింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒకటి లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అబైడ్ చేస్తే ఇంకొకటి స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అబైడ్ చేస్తుంది అనమాట. అంటే ఈ బెంచ్కి దే వెరీ వెల్ నో దాట్ సమ్ టైమ్స్ డీలేస్ అనేవి దే ఆర్ నాట్ డ్యూ టు ద డీప్ స్టడీ. కొన్నిసార్లు డీప్ స్టడీస్ వల్ల డీలేస్ అనేవి చేయట్లేదు, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ మోటివ్స్ అని చెప్పేసి జడ్జెస్కి బాగా తెలుసు. అందుకే దే అలవ్ కోర్ట్స్ టు క్వశ్చన్ అన్రీజనబుల్ డీలేస్. ఓకే, బ్యాలెన్స్ అనేది తీసుకురావడం జరిగింది ఈ పర్టికులర్ జడ్జిమెంట్తో.
ఓకే, సో ఫెడరలిజం అనేది అబైడ్ అయ్యి ఉండాలన్నా, ఫెడరలిజం అనేది స్ట్రాంగ్గా ఉండాలి అని అన్నా, సో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫెడరలిజం నీడ్స్ ద కోఆపరేషన్ అనమాట. ఇఫ్ వీ నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫెడరలిజం టు బి ఇంక్రీస్డ్, వీ నీడ్ అ ప్రాపర్ కోఆపరేషన్ బిట్వీన్ ఆల్ దిస్ ఎంటిటీస్. కాన్స్టిట్యూషన్ ఎస్పెషలీ వైల్ రిగార్డింగ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్, టూ సైడ్స్ ఆలోచించాలి. ఒకవైపు గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ సైడ్ని, ఇంకోవైపు ఎలక్టెడ్ గవర్నమెంట్ సైడ్ని కూడా ఆలోచించి దే బోత్ నీడ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్ అండ్ దే నీడ్ టు వర్క్ టుగెదర్. ఒక్క సైడే యాక్ట్ అవుతూ ఉంటే, రాంగ్గా వెళ్తూ ఉంటే ఎంటైర్ ఫెడరల్ సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ జడ్జిమెంట్లో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇట్ మీన్స్ దట్ సుప్రీం కోర్ట్ డిడ్ నాట్ లెక్చర్ ఈదర్ సైడ్. It did not announce a winner or loser, but it has actually come up with the letter has won, but the spirit has not lost అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే రెండు సైడ్ బ్యాలెన్స్ అయ్యేలాగా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ద లిటరల్ టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని ఒప్పుకుంటూనే బట్ ద మోరల్ సెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ద ఫైనల్ రిఫ్లెక్షన్ ఏంటి అని అంటే, దేర్ ఈజ్ అ బ్యాలెన్స్ దట్ ఈజ్ నీడెడ్ టు బి క్రియేటెడ్ బిట్వీన్ పవర్ and responsibility. Instead of treating it as power versus responsibility, we need to treat power and responsibility. ఎందుకోనంటే పవర్ ఉన్నప్పుడు we need to responsibly take the decisions in a such a way that constitutional principles అనేవి అబాయిడ్ చేస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇండియా మస్ట్ నాట్ రన్ బై ద పవర్ గేమ్స్ ఆర్ పొలిటికల్ గేమ్స్ మీద మనం రన్ చేయొద్దు, ఆర్ క్లెవర్ పొలిటికల్ మూవ్స్తో మనం ముందుకెళ్ళొద్దు. సో అందుకే హై ఆఫీసర్స్ లైక్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ టు బీ ఇన్ సచ్ ఎ వే దట్ వాళ్ళ పర్సనల్ లిమిటేషన్స్ని పక్కన పెట్టాలి. పొలిటికల్ లాయలిటీస్ అనేవి ఉండకూడదు, ఈగో అండ్ ప్రెషర్ అనేది ఉండకూడదు వాళ్ళకి. సమ్టైమ్స్ పీపుల్ మేక్ ద ఆఫీస్ గ్రేట్, సమ్టైమ్స్ ది ఆఫీస్ మేక్స్ ద పర్సన్స్ గ్రేట్, అండ్ అన్ఫార్చునేట్లీ సమ్టైమ్స్ ది అపోజిట్ ఆఫ్ బోత్ కెన్ ఆల్సో హ్యాపెన్. కాబట్టి ద సుప్రీం కోర్ట్ ఆన్సర్స్ ఇన్ దిస్ 16th ప్రెసిడెంట్ రిఫరెన్స్ ఏదైతే ఉందో, సో ఒకవైపు లెటర్ని ఇంకోవైపు స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఐ హోప్ యూ హవ్ అండర్స్టూడ్. నవ్ లెట్స్ గో టు ది అనదర్ ఆర్టికల్. సెల్ఫ్ ప్రాసెసింగ్ మ్యాటర్స్ మోర్ దెన్ జస్టీ ఫ్లేవర్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇండియా రీసెంట్గా చాలా ఫుడ్ అడల్టరేషన్ స్కాండల్స్ని చూసింది. ఫర్ ఎగ్జాంపుల్, జులై 2024లో 58 పానీపూరి స్టాల్స్ని చెన్నైలో రేడ్ చేయడం జరిగింది. వాట్ దే హ్యావ్ రివీల్డ్ ఇస్ దే ఆర్ యూజింగ్ ద డర్టీ వాటర్ ఆర్ కంటామినేటెడ్ వాటర్, అండ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డిప్పింగ్ దేర్ హ్యాండ్స్ డైరెక్ట్లీ ఇంటూ చట్నీస్. అంటే ప్రాపర్ హైజీన్ ఇవన్నీ మెయింటైన్ చేయట్లేదు. సో దీస్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఈవెంట్స్, దే ఎక్స్పోజ్ ద సిస్టమిక్ గ్యాప్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫుడ్ సేఫ్టీ ఇన్ ఇన్ఫార్మల్ ఫుడ్ సెక్టర్ ఇన్ ఇండియా. సో బికాస్ ఆఫ్ దిస్ వాళ్ళ పీపుల్ ఎవరైతే ఉన్నారో నవే డేస్ దే ఆర్ బికమింగ్ మోర్ కాషియస్ అనమాట. సో వాళ్ళు ఏం తింటున్నారు అంటే మనం ఏం తింటున్నాం అనే దాని మీద మనం ఎక్కువగా కాషియస్గా ఉంటున్నాం రీసెంట్ టైమ్స్లో. సో స్ట్రీట్ ఫుడ్ అనేది ఒకవైపు ఇండియన్ కల్చర్కి అండ్ ఇండియన్ బాండింగ్కి ఒక సింబల్గా ఉండేది, బట్ నౌ ఇట్ ఈజ్ అండర్ ద స్క్రూటినీ బికాస్ దిస్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ల్యాకింగ్ ద హైజీన్. ఇట్ మీన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ వెరీ పూర్ హైజీన్ and it is becoming a contaminated one. Okay, so అందుకే people are more cautious about this particular thing and it is under the scrutiny అని చెప్పొచ్చు అనమాట. So who regulates the food safety in India? It is Food Safety and Standards Authority of India, that is FSSAI ఏదైతే ఉందో it is the one who regulates the food safety in India. It regulates the safety of the packaged foods and even unpackaged foods also. But problem ఏంటి అని అంటే ఇండియాలో ల్యాక్స్ ఆఫ్ ఇన్ఫార్మల్ అండ్ అన్ప్యాకేజ్డ్ ఫుడ్ వెండర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళని మానిటర్ చేయడం అనేది వెరీ వెరీ టఫ్ అనమాట. ఓకే, అండ్ బట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లేబుల్స్ ఉంటాయి, ట్రేజబిలిటీ ఉంటుంది, స్టాండర్డైజ్డ్ ప్రాసెసెస్ ఉంటాయి. ఓకే, అండ్ స్టోరేజ్ అండ్ హైజీన్ నార్మ్స్ ఉంటాయి, దిల్ ఫాలో దాట్. సో ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ చేయడం, మేనేజ్ చేయడం వెరీ వెరీ ఈజీ అండ్ మోర్ కన్సిస్టెంట్ ఆల్సో. బట్ అన్ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మానిటర్ చేయడం కొంచెం కష్టం అనమాట. ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కన్వీనియన్స్, ఇట్ విల్ హ్యావ్ అ సైంటిఫిక్ అండ్ రెగ్యులేటెడ్ సిస్టమ్ అనమాట. సో FSSAI అనేది ఇట్ విల్ కమ్ అప్ విత్ సమ్ రూల్స్. వాటి యొక్క సోర్సింగ్ మీద, ప్రాసెసింగ్ మీద, స్టోరేజ్ మీద, ప్యాకేజింగ్ మీద అన్నిటికీ రూల్స్ అనేవి తీసుకొస్తుంది అనమాట. అండ్ రీసెంట్గా కొన్ని మోడర్న్ టెక్నిక్స్ని కూడా యూజ్ చేస్తుంది, లైక్ పాస్చరైజేషన్కి, వాక్యూమ్ సీలింగ్ అని,
అసెప్టిక్స్ ప్యాకేజింగ్ అని, ఇవన్నీ కూడా మైక్రోబియల్ గ్రోత్ని తగ్గిస్తున్నాయి, స్పాయిలేజ్ని మినిమైజ్ చేస్తున్నాయి, కంటామినేషన్ని తగ్గిస్తున్నాయి, అండ్ ఆల్సో ఫ్లేవర్ని మెయింటైన్ చేసేలాగా హెల్ప్ చేస్తున్నాయి, న్యూట్రిషనల్ వాల్యూ అండ్ లాంగర్ షెల్ఫ్ లైఫ్ కూడా ఉంటున్నాయి అన్నమాట. ఈ లేబులింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి, సో దిస్ విల్ ప్రొవైడ్ ట్రాన్స్పరెన్సీ ఫర్ అస్. ఇంగ్రీడియంట్స్కి అలర్జెన్స్ ఏమైనా ఉన్నాయా, సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, అవన్నీ మనకు తెలుస్తాయి. సో కాబట్టి పేరెంట్స్ అయినా ఎల్డర్లీ పీపుల్ ఎవరైతే వాటిని కొంటున్నారో దే విల్ హ్యావ్ అ హెల్త్ కాన్షియస్నెస్. ఓకే, దే విల్ హ్యావ్ అ ఇన్ఫార్మ్డ్ థింగ్, లైక్ ఇన్ఫార్మ్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. దే కెన్ మేక్ ద ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ ఆర్ డెసిషన్స్. ఓకే, సో మోర్ హెల్త్ ఫోకస్డ్ ప్రోడక్ట్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. అండ్ పీపుల్ ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఫార్టిఫైడ్ ఫుడ్స్. ఎందుకంటే ఇండియాలో మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉన్నాయి కాబట్టి మన యొక్క బిజినెస్ గోల్స్కి, మన యొక్క పబ్లిక్ హెల్త్ ప్రయారిటీస్కి ఈ పర్టికులర్ ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది అలైన్ అయ్యింది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ అన్ప్యాకేజ్డ్ ఫుడ్, ఎస్పెషలీ స్ట్రీట్ ఫుడ్ గురించి ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. సో దిస్ ఇస్ వైబ్రెంట్, దిస్ ఇస్ కల్చరలీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ ఇండియా అండ్ ఆల్సో మేజర్ లైవ్లీహుడ్ సెంటర్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అండ్ మెనీ పీపుల్ లవ్ ద టేస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఫుడ్. ఇండియన్స్ అండ్ టూరిస్ట్ ఆల్సో దే ఆర్ హ్యావింగ్ అ లవ్ టువర్డ్స్ ది స్ట్రీట్ ఫుడ్. కానీ ఇక్కడ కొన్ని రిస్క్లు అనేవి ఉన్నాయి, సిస్టమిక్ రిస్క్లు అనేవి ఉన్నాయన్నమాట. సో ద స్కేల్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి అని అంటే, అకార్డింగ్ టు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ORF స్టడీ ప్రకారం 100 మిలియన్ ఫుడ్ బార్న్ ఇల్నెస్ కేసెస్ అనేవి మన దగ్గర ఉంటున్నాయి. ఆల్మోస్ట్ 100 మిలియన్ కేసెస్ మనం చూస్తున్నాం విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫుడ్ బార్న్. అండ్ దిస్ ఈజ్ లీడింగ్ టు 1,20,000 డెత్స్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ షేర్. ఓకే, సో అండ్ ఆల్సో ఈ 1,20,000లో కూడా లార్జెస్ట్ డెత్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ స్ట్రీట్ వెండార్స్ ఫుడ్, రోడ్ సైడ్ స్టాల్స్ నుంచి తిన్న ఫుడ్ వల్ల, అండ్ సమ్ ఇన్ఫార్మల్ ఈటరీస్ నుంచి తిన్న ఫుడ్ వల్ల. అండ్ దీస్ థింగ్స్ విల్ రిప్రజెంట్ అ హ్యూజ్ పబ్లిక్ హెల్త్ బర్డెన్ ఆఫ్ ఇండియా, ఎస్పెషలీ ఆన్ ద పూర్. అన్సేఫ్ స్ట్రీట్ ఫుడ్కి కాసెస్ ఏంటి అని అంటే, సో వాళ్ళు రిపీటెడ్ కుకింగ్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారు. దే యూజ్ ద కుకింగ్ ఆయిల్ ఇన్ అ రిపీటెడ్ వే. సో దీనివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి డెవలప్ అవుతాయి అండ్ ఇట్ విల్ లీడ్ టు ద టాక్సిక్ కంపౌండ్స్ ఆల్సో, రీహీట్ చేయడం వల్ల. అండ్ ఆల్సో అడల్ట్రేషన్ అనేది కూడా జరుగుతుంది. సో దే విల్ యూజ్ అడల్ట్రేటెడ్ చీప్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ డిషెస్. అండ్ ఆల్సో హైజీన్ ప్రాపర్గా ఉండదు, హైజీన్ ఈజ్ వెరీ వెరీ పూర్ అండ్ ఫుడ్ హ్యాండ్లింగ్ కూడా హైజీనిక్గా ఉండదు అనమాట. అండ్ ఆల్సో లోకల్ లెవెల్లో ఏదైనా అవుట్ బ్రేక్స్ ఉన్నా ఫుడ్కి సంబంధించి దే ఆర్ ఆఫెన్ అన్రిపోర్టెడ్. కాబట్టి ప్రాబ్లం ట్రేజబిలిటీ అనేది మనకి ల్యాకింగ్గా ఉంది. సో బికాస్ ఆఫ్ ది అన్రిపోర్టెడ్నెస్. సో వాట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్? మరి దీన్ని రెగ్యులేట్ చేయడానికి ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, వీటిని మేనేజ్ చేయడం కూడా కష్టం కదా, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? సో గవర్నమెంట్లో ది అథారిటీ రెస్పాన్సిబుల్ ఇస్, నేను చెప్పినట్టు, ఫసాయి. సో ఇదేం చేసింది అంటే, ఇట్ ఇస్ ట్రైంగ్ టు బ్రింగ్ సమ్ స్ట్రీట్ వెండర్స్ ఇన్ టు ద సేఫ్టీ సిస్టమ్స్. సో వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ముంబైలో FSSAI అండ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఇవి రెండు కలిపి దే హ్యావ్ లాంచ్డ్ అ ప్రోగ్రామ్ టు ట్రైన్ ద వెండర్స్ ఆఫ్ ది ముంబై. ఓకే, సో అబౌట్ దర్ పర్సనల్ హైజీన్ ఎలా ఉండాలి, సేఫ్ హ్యాండ్లింగ్ ఎలా చేయాలి, ప్రాపర్ స్టోరేజ్ ఎలా ఉండాలి, కంటామినేషన్ని ఎలా ప్రివెంట్ చేయాలి, వేస్ట్ డిస్పోజల్ ఎలా ఉండాలి అని. బట్ ఛాలెంజెస్ ఏంటి అని అంటే, ఈ సెక్టార్ అనేది అన్ఆర్గనైజ్డ్. ఓకే, దెర్ ఆర్ ఫ్యూ ఛాలెంజెస్. ఈ సెక్టార్ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కాబట్టి వీటిని ట్రేస్ చేయడం కూడా కష్టమే. అండ్ దిస్ ఈజ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ ఇన్ సైజ్ అండ్ దిస్ ఈజ్ very hard to regulate because of the size and because of the lack of traceability. It is very hard to regulate uniformly. So progress will be very slow and steady అని చెప్పొచ్చు. It is not immediate. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది? What needed to be done? So a committee to safety. Okay, so a committee to safety ఏం చెప్తుంది అని అంటే, ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది it is already providing structured processing, traceability, సైన్స్ బ్యాక్డ్ సేఫ్టీ మనం ఆల్రెడీ చూసినట్టు. బట్ స్ట్రీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది కూడా కొన్ని మినిమం హైజీన్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. దానికోసం మనం ఏం చేయాలని అంటే, వీ నీడ్ టు కమ్ అప్ విత్ సమ్ నేషనల్ క్యాంపెయిన్స్. సో ఆల్రెడీ కొన్ని క్యాంపెయిన్స్తో ముందుకు వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్ రైట్ ఇండియా అని చెప్పేసి ఇట్స్ అ క్యాంపెయిన్. ఓకే, క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ అనే ఒక క్యాంపెయిన్. దిస్ విల్ ఆల్సో గివ్ సర్టిఫికేషన్ టు ది స్ట్రీట్ వెండర్స్ అండ్ ఫుడ్ దే యాక్చువల్లీ మేక్. And it will give rating to the vendors also.
ఓకే, అండ్ ద ప్రయారిటీ ఈజ్ యాజ్ ఇండియా అనేది అర్బనైజ్ అవుతుంది కాబట్టి సేఫ్ అండ్ హైజీనిక్ ఫుడ్ అనేది ఒక నేషనల్ ప్రయారిటీగా మనం మార్చుకోవాలి. కల్చరల్ లవ్ ఫర్ స్ట్రీట్ ఫుడ్ ఇస్ వ్యాలిడ్. డెఫినెట్లీ కల్చర్, ఇండియన్ కల్చర్ని ప్రమోట్ చేస్తుంది స్ట్రీట్ ఫుడ్, కాదనట్లేదు. బట్ హెల్త్ రిస్క్లు అనేవి ఇగ్నోర్ చేయకుండా ఉండాలి. సో ఇండియా యొక్క ఫ్యూచర్ ఫుడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది సేఫ్టీ మీద ఉండాలి, నాట్ ఆన్ ది సెంటిమెంట్స్, రైట్? సో ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ఇజంట్ జస్ట్ a convenient one. It provides safety through science and regulations. So in the same way street food kuda ante hygienic ga maarte, it will not only promote the culture of India but also it will ensure the safety of Indians, right? I hope you have understood. Now let's go to the next article. How can state PSCs be reformed అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్, సో ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ చూద్దాము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టేట్ పిఎస్సీస్, ఇండియన్ నేషనలిస్ట్లు ఎవరైతే ఉన్నారో, సో డ్యూరింగ్ ద ఫ్రీడమ్ మూమెంట్ దే హ్యావ్ డిమాండెడ్ ద మెరిట్ బేస్డ్ అపాయింట్మెంట్. మెరిట్ బేస్డ్ అపాయింట్మెంట్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. అండ్ ఐసీఎస్ రిక్రూట్మెంట్లో రేషియల్ డిస్క్రిమినేషన్ ఉండొద్దు అని కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో 1918లో మాన్ఫోర్డ్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ హాజ్ యాక్సెప్టెడ్ దిస్ పర్టికులర్ డిమాండ్ ఆఫ్ ద నేషనలిస్ట్. సో ఆ యాక్సెప్ట్ చేసి దే హ్యావ్ క్రియేటెడ్ పర్మనెంట్ ఇండిపెండెంట్ బాడీ అనమాట టు రెగ్యులేట్ ద సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ద పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. సో అవుట్కమ్ ఏంటి అని అంటే, ఫస్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని 1926లో ఎస్టాబ్లిష్ చేశాము. దిస్ ఇస్ అ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉంటుందో 1935లో ఇది ప్రొవిన్షియల్ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉండాలి. ఈరోజు మనం స్టేట్ పిఎస్సీస్ ఏమంటున్నామో దీని యొక్క రూట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉండాలి అని చెప్పింది. ఈ ప్రొవిజన్స్ అనేవి వి కంటిన్యూడ్ ఈవెన్ వైల్ మేకింగ్ ద కాన్స్టిట్యూషన్. సో అందులో భాగంగా ఆర్టికల్ 315 నుంచి 323 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మధ్యలో వీటికి సంబంధించిన ప్రొవిజన్స్ని పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ద పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్స్ ఏదైతే ఉంటుందో, సో ద మినిస్ట్రీ ఆఫ్ డిఓపిటి ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఎస్పెషలీ, ఇట్ ఈస్ లైక్ అ హెచ్ఆర్ మేనేజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. సో పర్సనల్కి సంబంధించిన పాలసీస్ని తీసుకొస్తుంది ఫర్ ఆల్ ద సెంట్రల్ సర్వీసెస్. రిక్రూట్మెంట్ డిసిప్లిన్ని మెయింటైన్ చేస్తుంది. టైమ్లీ డిక్లరేషన్ ఆఫ్ ది వేకెన్సీస్ ఫర్ ది యూపీఎస్సీ ఎగ్జామ్స్ విల్ బీ డన్ బై ఇట్. అండ్ ఆల్సో లబాస్నాలో ట్రైనింగ్ని, ఐఎస్టీఎంలో ట్రైనింగ్ని సూపర్వైజ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఎన్షోర్ అండ్ హ్యాండిల్స్ ద సర్వీస్ కండిషన్స్, ప్రమోషన్స్ అండ్ క్యాడర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది సివిల్ సర్వెంట్స్ ఆఫ్టర్ దే గెట్ సెలెక్టెడ్. And they are responsible for the public grievance mechanisms, for example CP grams, and they'll control the pension systems and they'll control the retirement policies. So these are all the duties of the Department of Personnel and Training under the Ministry of Personnel, Public Grievances and Pensions. Okay, so ఇలా డెడికేటెడ్ మినిస్ట్రీ ఉండడం వల్ల యూపీఎస్సీ కెన్ హ్యావ్ అ ప్రిడిక్టబుల్ వేకెన్సీ సైకిల్స్. ఎగ్జామ్స్ అనేవి రెగ్యులర్గా, ట్రాన్స్పరెంట్గా, స్మూతర్గా వెళ్తూ ఉంటాయి. అండ్ లిటిగేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో స్టేట్ పిఎస్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేదు. సో కాబట్టి అక్కడ ఇర్రెగ్యులారిటీ అనేది ఉంది. ఫ్రీక్వెంట్ కాంట్రవర్సీస్ అనేవి చూస్తున్నాం స్టేట్ పిఎస్సీస్లో. వెరాజ్ సెంట్రల్లో మనకి ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ ఉంది అండ్ ప్రాపర్ రెగ్యులారిటీ అండ్ ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది బికాస్ ఆఫ్ ది లెస్ లిటిగేషన్స్ అండ్ బికాస్ ఆఫ్ ది డెడికేటెడ్ మినిస్ట్రీ, రైట్? అసలు దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. సో నవ్ లెట్స్ సీ వై స్టేట్ పిఎస్సీస్ నీడ్ రిఫార్మ్స్. అసలు ఎందుకు రిఫార్మ్స్ కావాలి స్టేట్ పిఎస్సీస్లో, ఏం లూప్ హోల్స్ ఉన్నాయి అని అంటే, ఫస్ట్ థింగ్ ఒక డెడికేటెడ్ రెగ్యులేటరీ బాడీ లేదు, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంది, రైట్? అండ్ ఇర్రెగ్యులర్ వేకెన్సీస్ ఆర్ గివెన్. సో ప్రాపర్ రెగ్యులారిటీ లేదు వేకెన్సీ సైకిల్స్లో. అండ్ ప్రాపర్ జాబ్ క్యాలెండర్స్ అనేవి ఉండట్లేదు. అండ్ ఆల్సో సిలబస్ రివిజన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ పూర్ ఇన్ స్టేట్ పిఎస్సీస్. There is a very poor syllabus revision. And also reservation calculations kuda, they are very very complex. This will often lead to cyclic litigations anamata. Urke litigations, court chuttu cases anevi tirugutu untaru. And also credibility crisis anedi among the aspirants, it is very very high, right? Credibility crisis among the aspirants is high. So ila different reasons valla, so basically state PSCs lo manaki reforms anevi undadam avasram. అయితే ఈ పర్టికులర్ ఆర్టికల్లో హౌ కెన్ స్టేట్ పిఎస్సీస్ బి రిఫార్మ్డ్ అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలా రిఫార్మ్స్ చేయాలి అని అంటే, ఫస్ట్ స్ట్రక్చరల్గా మనం రిఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో వీ నీడ్ సమ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్.
సో స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మనకు ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ ఉండాలి, ఎస్పెషలీ ఎట్ ద స్టేట్ లెవెల్. సో సిమిలర్ టు ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. సో ఇక్కడ కూడా ఒక డిపార్ట్మెంట్ అండ్ మినిస్ట్రీ అనేది ఉండాలి. సో దే విల్ ఎన్షూర్ ద సిస్టమిక్ మ్యాన్ పవర్ ప్లానింగ్ అండ్ యాన్యువల్ రిక్రూట్మెంట్ క్యాలెండర్స్ వచ్చేలాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ ప్లస్ క్వాలిఫికేషన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద పిఎస్సి మెంబర్స్. స్టేట్ పిఎస్సీస్లో వాళ్ళ మెంబర్స్కి మ్యాక్సిమం అండ్ మినిమం ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఎంత ఉండాలి అనేది ప్రాపర్గా తీసుకురావాలి వయా ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో మినిమం ఏజ్ షుడ్ బీ లైక్ 55 years or so, or maximum age should be like 65 years or so. ఓకే, అండ్ కండిషన్స్ రిలేటెడ్ టు ఇంక్రీజ్ ఇన్ టెన్యూర్, ఓకే, ఎక్స్పర్టీస్, వీటన్నిటిని కూడా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్స్ని కూడా మనం మ్యాండేట్ చేయాలి. సో ఎక్స్పీరియన్స్, దే నీడ్ టు హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్, రైట్? స్టేట్ సెక్రటరీలానో ఈక్వలెంట్ పొజిషన్లోనో ఉండాలి. అండ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లా ఆర్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ అకాడమిక్స్, రైట్? అండ్ మ్యాండేటరీ కన్సల్టేషన్ షుడ్ బీ డన్ విత్ ది అపోజిషన్ లీడర్. దీనివల్ల పొలిటిసైజేషన్ అనేది తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. పొలిటిసైజేషన్ అనేది తగ్గడానికి వీళ్ళు దే హ్యావ్ టు బీ కన్సల్టెడ్ వైల్ బేసికలీ మనం వీళ్ళని నియమించే ముందు. సో ఆపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ద పార్టీ ఇన్ పవర్ కాకుండా ఆపోజిషన్ లీడర్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ పర్టికులర్ అపాయింట్మెంట్ ప్రొసీజర్స్లో భాగం చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ రిఫార్మ్ దట్ వీ కెన్ బ్రింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ నీడ్ టు క్రియేట్ అ స్టేట్ వైడ్ ప్యానల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్. State wide panel on certain eminent persons needed to be brought. So based on the merit, integrity, independence and based on different criteria వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ ఒకే వాళ్ళని ఉంచొద్దు. దే హ్యావ్ టు బీ అప్డేటెడ్ పీరియాడికలీ. అండ్ దీనివల్ల రూలింగ్ పార్టీ ప్యాట్రనేజ్ అనేది ప్రివెంట్ అవుతుంది. సో డెఫినెట్లీ పిఎస్సీస్ ఫెయిల్యూర్ అవ్వడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ దిస్ పర్టికులర్ రూలింగ్ పార్టీ ప్యాట్రనేజ్. సో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలన్నా, ప్రివెంట్ చేయాలన్నా, దిస్ స్టేట్ వైడ్ ప్యానల్ కెన్ బీ అ బెటర్ సొల్యూషన్. These are the structural reforms that are given in the article. So second type of reforms that we can bring in the state PSCs is procedural reforms. Procedural reforms తీసుకురావాలి. Procedural reforms లో first reform ఏంటి అని అంటే, first thing, regular notification of the vacancies needed to be brought, right? So regular notification needed to be brought of the vacancies. సో ఆల్రెడీ ఆటోమేటిక్గా స్ట్రక్చరల్ రిఫార్మ్లో మనం మినిస్ట్రీని తీసుకొస్తే, సో దే హ్యావ్ టు బీ అబైడింగ్ బై దిస్ పర్టికులర్ రెగ్యులర్ నోటిఫికేషన్ ఆఫ్ ద వేకెన్సీస్. ఓకే, సో 5-year రిక్రూట్మెంట్ రోడ్ మ్యాప్ అని అలాంటివి తీసుకొస్తూ ఉండాలన్నమాట. సో దానివల్ల లాస్ట్ మినిట్ అండ్ ఇర్రెగ్యులర్ పొలిటికలీ డ్రివెన్ నోటిఫికేషన్స్ ఎస్పెషలీ బిఫోర్ ఎలక్షన్స్ ఉండదన్నమాట. రెండవది ఏంటి అని అంటే, పీరియాడిక్ రివిజన్ ఆఫ్ సిలబస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Syllabi needed to be periodically revised. So it should be modeled on UPSC committees. Okay, so UPSC committees evaithe untayo, so they have academicians, civil servants and social scientists. So aa model lone manam ikkada తీసుకురావాలి. Draft syllabus ni it must be put in a public domain first to ensure transparency, receive some public opinions and then come up with the final syllabus, right? And third important thing is better examination pattern should be there. So there should be definitely 2 or 3 stages, like prelims should be an objective type, state specific topics kuda undali prelims lo, and mains lo mix of objective and descriptive undali rather than only descriptive. Frequent question pattern changes to counter the AI based answer patterns, right? And fourth important thing is ట్రాన్స్లేషన్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలి, బికాస్ ట్రాన్స్లేషన్ హ్యాస్ అ హ్యూజ్ ఎర్రర్స్ ఉంటాయి ట్రాన్స్లేషన్స్లో వెన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మదర్ టంగ్ ఆల్సో. కాబట్టి వీటిని మనం టెక్నాలజీ ద్వారా, హ్యూమన్ ఎక్స్పర్ట్స్ ద్వారా, సో దే షుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ బోత్. టెక్నాలజీ యూజ్ చేయాలి అండ్ హ్యూమన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో దే ఆల్సో నీడ్ టు క్రాస్ చెక్ దిస్ పర్టికులర్ థింగ్. దీనివల్ల వీ కెన్ ప్రివెంట్ మీనింగ్ డిస్టార్షన్స్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. అండ్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు ఇంప్రూవ్ ద మోడరేషన్ అండ్ ఎవాల్యుయేషన్ ప్యాటర్న్స్. మోడరేషన్ని, ఎవాల్యుయేషన్ ప్యాటర్న్స్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. వీ నీడ్ టు అడాప్ట్ ద యూపీఎస్సీ స్టైల్ మోడరేషన్ సో దట్ సబ్జెక్టివిటీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఎవరైతే ఎవాల్యుయేషన్ చేస్తున్నారో దే నీడ్ టు బీ ఎక్స్పర్ట్స్. వీ నీడ్ టు ట్యాప్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆల్సో సో దట్ అకాడమిక్ మొనోపలీ అనేది ఉండకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్
handling of reservations should be done in a very better way. ఓకే, రిజర్వేషన్స్ ప్రాపర్గా సో డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడం వల్ల, లీగల్ టర్మ్స్లో వెళ్ళకపోవడం వల్ల ఊరికే లీగల్ ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి వర్టికల్ రిజర్వేషన్ని, హారిజెంటల్ రిజర్వేషన్ని, జోనల్, రీజనల్ కోటాస్ని వీటన్నిటిని ప్రాపర్గా అక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయాలి టు రెడ్యూస్ ద లిటిగేషన్. అండ్ 10th ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ది అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్. సో సెక్రటరీ ఆఫ్ లైక్ స్టేట్ పిఎస్సీస్ ఎవరైతే ఉంటారో దే షుడ్ బీ అ ఫార్మర్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆర్ సెక్రటరీ ఆర్ ఇంటర్మీడియట్ బోర్డ్. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే స్ట్రాంగ్ ఎగ్జామ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి దే కెన్ హ్యాండిల్ ది ఎగ్జామినేషన్ ప్రాసెస్ వెల్. ఇలా ప్రొసీజరల్ రిఫార్మ్స్ అనేవి కూడా మనం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ రిటన్ ద స్టేట్ పిఎస్సీస్, టీజీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు. విల్ కనెక్ట్ విత్ దిస్ ఆర్టికల్ అని అనుకుంటున్నాను నేను. ఓకే, సో యా, దీస్ ఆర్ ద రిఫార్మ్స్ దట్ ఆర్ సజెస్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ పీరియాడిక్ రివిజన్ ఆఫ్ సిలబై ఉండాలి అంటున్నాం కాబట్టి, సో ఈజ్ ఇట్ ఎ క్రిటికల్ పాయింట్ ఆర్ ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి కూడా ఆర్టికల్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో ద రీజన్స్ ఫర్ ఇట్ ఇస్, అసలు ఎందుకు మనకు పీరియాడిక్ రివిజన్ ఉండాలి అని అంటే టు కీప్ ద పేస్ విత్ ద చేంజ్ ఇన్ అకాడమిక్స్ అండ్ టెక్నాలజీ అండ్ గవర్నెన్స్, టు కీప్ ద పేస్ with the change in conditions. And రెండవది we need to standardized with the UPSC pattern so that comparability ఉంటుంది, ప్రిపేర్ అయ్యే వాళ్ళు కలిసి చదువుకుంటారు యూపీఎస్సీకి, స్టేట్ పిఎస్సీస్కి, అండ్ ఆల్సో we can ensure the quality also. And third important thing is we can incorporate emerging subjects like AI కావచ్చు, climate governance, public policies, digital economy, వీటన్నిటిని ఇంక్లూడ్ చేయొచ్చు ద ట్రెండింగ్ సబ్జెక్ట్స్ ఆర్ ఎమర్జింగ్ సబ్జెక్ట్స్ని. అండ్ ఆల్సో కోచింగ్ డిపెండెన్సీని మనం తగ్గించవచ్చు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే వీ నీడ్ టు రిమూవ్ సమ్ అవుట్డేటెడ్ అండ్ ఓవర్లాపింగ్ అండ్ ఇర్రెలెవెంట్ టాపిక్స్. కాబట్టి దానికి కూడా పీరియాడిక్ రివిజన్ ఆఫ్ ద సిలబస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ పబ్లిక్ కన్సల్టేషన్ చేయడం వల్ల సిలబస్ రివిజన్ టైంలో లెజిటిమసీ ఇంప్రూవ్ అవుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అండ్ ఇట్ కెన్ రెడ్యూస్ ద కంప్లైంట్స్ ఆల్సో. సో ప్రస్తుతం ఉన్న స్టేట్ పిఎస్సీస్ ఇష్యూ ఏంటి అని అంటే విత్ రిగార్డ్స్ టు సిలబై, సో బేసికలీ దిస్ ఈజ్ బేసికలీ మిస్యూజ్. సిలబైని రివైజ్ చేయకపోవడము, it has been unchanged for years together. It is revised without any expert committees. దీనివల్ల ఏమవుతుంది అని అంటే ambiguous questions వస్తాయి, లిటిగేషన్స్ వస్తాయి, డీలేస్ అవుతాయి, పీపుల్ విల్ బి స్టక్ ఇన్ దట్ పర్టికులర్ సైకిల్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి వాటిని పీరియాడిక్గా ఎక్స్పర్ట్ గైడెన్స్తో ట్రాన్స్పరెంట్గా పబ్లిక్ డొమైన్లో పెట్టి మరి సో రివైజ్ చేస్తూ ఉండాలి. నాట్ ఓన్లీ దిస్, ప్రొసీజరల్ రిఫార్మ్స్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని కండక్ట్ చేసేటప్పుడు ఎగ్జామ్ క్వశ్చన్స్ అనేవి కూడా ప్రాపర్ ఫ్రేమింగ్ చేయాలి వితౌట్ ఎనీ బయస్, వితౌట్ ఎనీ సో కాంప్లెక్సిటీ. సో ప్రాపర్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్ అండ్ యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో స్టేట్ పిఎస్సీ క్వశ్చన్ పేపర్ షుడ్ బీ ఇన్ సచ్ ఎ వే దట్ మిస్టేక్స్ అనేవి అవాయిడబుల్గా ఉండాలన్నమాట. అంటే ఇట్ విల్ ఫర్దర్ లీడ్ టు లిటిగేషన్ కాబట్టి సో ఫ్రేమ్ చేసే ఒక 100 క్వశ్చన్స్ని ప్రాపర్గా ఫ్రేమ్ చేయాలి. Okay, or else it will again lead to a litigation, pending cases, and longer period of trap of the PSCs. Okay, I hope you have understood, and most of you people will get connected with this article ane anukuntunnanu. No plan to introduce bill on Chandigarh, says Union Government అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో కాన్స్టిట్యూషన్ యొక్క 131st అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉండిందో 2025లో, విచ్ వాజ్ లిస్టెడ్ ఇన్ లోక్సభ బులెటిన్ ఫర్ ద వింటర్ సెషన్, దట్ ఈస్ ఇన్ ద డిసెంబర్. సో ద పర్పస్ ఆఫ్ ఇట్ వాజ్ టు బ్రింగ్ ద చండీగఢ్ ఏదైతే ఉందో దీన్ని ఆర్టికల్ 240 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి తీసుకురావాలన్నమాట. ఓకే, సో ఏవైతే యూనియన్ టెరిటరీస్ వితౌట్ లెజిస్లేచర్స్ ఏవైతే 241 కింద ఉంటాయో, సో చండీగఢ్ని కూడా అందులోకి తీసుకురావాలనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, దీనివల్ల చండీగఢ్లో ఒక ఫుల్ టైం లెఫ్టినెంట్ గవర్నర్ ఒక అడ్మినిస్ట్రేటర్గా వ్యవహరిస్తారు. అండ్ చండీగఢ్ అనేది ఇట్ విల్ బికమ్ అడ్మినిస్ట్రేటివ్లీ సిమిలర్ టు దట్ ఆఫ్ ది అదర్ యూటీస్ లైక్ లక్షద్వీప్ కావచ్చు, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కావచ్చు, అండ్ మిగతావి కావచ్చు. ఓకే, సో బేసికలీ ఇట్ విల్ ద షిఫ్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ కమ్ అండర్ ద విచ్ మినిస్ట్రీ అని మనకి ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగితే యూ నీడ్ టు టెల్ ఇట్ విల్ కమ్స్ అండర్ ది యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అనమాట. ఓకే, సో దీనివల్ల రీసెంట్గా పంజాబ్లో పొలిటికల్ అపోజిషన్ అనేది ఈ పర్టికులర్ మూవ్ వల్ల రావడం జరిగిందనమాట. రైట్, సో చండీగఢ్ అనేది ఇట్స్ అ సెన్సిటివ్ పొలిటికల్ అండ్ ఎమోషనల్ ఇష్యూ బికాస్ హిస్టారికల్గా చూసుకుంటే పంజాబ్ యొక్క రీఆర్గనైజేషన్ యాక్ట్ 1966లో చండీగఢ్ అనేది ఇట్ బికేమ్ ద షేర్డ్ క్యాపిటల్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. అండ్ ఇట్ వాజ్ ఆల్వేస్ ట్రీటెడ్ యాజ్ అ యూనియన్ టెరిటరీ విత్ స్పెషల్ అరేంజ్మెంట్స్ లైక్ పంజాబ్ గవర్నర్ యాక్ట్స్ యాజ్ అ యూటీస్ అడ్మినిస్ట్రేటర్ అనమాట.
So any change is seen as a disturbing thing because of the fragile area, center and Punjab federal balance అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. కొన్ని పొలిటికల్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, పంజాబ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గిపోతుంది ఒకవేళ ఈ పర్టికులర్ చేంజ్ తీసుకొస్తే చండీగఢ్ మీద. లాంగ్ స్టాండింగ్ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉండిందో ఇప్పటి వరకు అది అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, సో చండీగఢ్ అనేది ఇట్ బిలాంగ్స్ టు పంజాబ్ అని చెప్పేసి చాలా రోజుల నుంచి వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు. బట్ నౌ దట్ పర్టికులర్ వీకెనింగ్ ఆఫ్ సింబాలిజం విల్ బి దేర్. ఓకే, సో ఇక్కడ ఆర్టికల్ 240 గురించి మెన్షన్ చేశారు కాబట్టి సో లెట్స్ సీ వాట్ ఈస్ ఆర్టికల్ 240 ఆల్ అబౌట్. ఆర్టికల్ 240 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, లెట్ మీ జూమ్ ఇన్ దిస్ పర్టికులర్ థింగ్. రైట్, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. రైట్, ఆర్టికల్ 240 ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ basically it gives the power of the president to make regulations for the union territories. So union territories కి సంబంధించి ప్రెసిడెంట్ ఏదైనా రెగ్యులేషన్స్ చేయాలంటే ఆర్టికల్ 240 కింద చేయొచ్చు అనమాట. సో ద ప్రెసిడెంట్ మే మేక్ రెగ్యులేషన్స్ ఫర్ ద పీస్, ప్రోగ్రెస్ అండ్ ద గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ది యూనియన్ టెరిటరీ ఆఫ్ ఎస్పెషలీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్ అండ్ పుదుచ్చేరి అనమాట. ఈ లిస్ట్లో ఇప్పుడు చండీగఢ్ని కూడా యాడ్ చేద్దాం అనేది వాళ్ళ పాయింట్. Okay, when any body is created under Article 239A to function as a legislature for Union Territories of Pondicherry, the President shall not make any regulation for the peace, progress and good government. This is another aspect. Just remember that Article 240 gives the power to make this particular arrangement. Right? I hope you have understood this Article 240 and also this particular article. Okay, so what exactly this particular bill proposing anante Article 240 clause 1 లో చండీగఢ్ యాడ్ చేయాలనుకుంటున్నారు. ఫుల్ టైమ్ లెఫ్టినెంట్ గవర్నర్ వస్తారు, యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్గా మారుతుంది అనమాట. ఓకే, ఇట్ విల్ బి అగైన్ ఇన్ ద న్యూస్. విల్ సీ మోర్ అబౌట్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ సంథింగ్ అపియర్స్ ఇన్ ద న్యూస్ అగైన్. సో దట్ వాజ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్స్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఒపీనియన్ డస్ నాట్ ఓవర్ రూల్ ఎ జడ్జ్మెంట్ ఎక్స్-సిజే అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవై గారు అపాన్ రిటైర్మెంట్ హీ హ్యాడ్ క్లారిఫైడ్ అ మేజర్ కాన్స్టిట్యూషనల్ పాయింట్ దట్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అండర్ ఆర్టికల్ 143 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ విల్ నాట్ ఓవర్ రూల్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్ 143 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇట్ విల్ ఓన్లీ క్లారిఫై ద లా, ఎస్పెషలీ కాన్స్టిట్యూషనల్ సైలెన్స్ ఉన్న కాన్స్టిట్యూషన్లో సైలెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసినప్పుడు సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ 143లో ఉన్న ప్రెసిడెన్షియల్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో సో దట్ గివ్స్ ద క్లారిటీ బట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ పవర్ టు ఓవర్ రూల్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అని చెప్పేసి క్లారిఫై చేయడం జరిగిందనమాట. ఓకే, ఆర్టికల్ 143 అంటే ఇట్ ఈస్ ద అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో తమిళనాడు గవర్నర్ కేస్ రీసెంట్గా జడ్జ్మెంట్ ఇచ్చింది, ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఐ విల్ నాట్ డిస్కస్ మోర్ అబౌట్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ విల్ గో టు ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, యుఎన్ఎస్సి రిఫార్మ్స్ నో లాంగర్ అన్ ఆప్షన్ బట్ అ నెసెసిటీ, మోదీ ఎట్ ఇప్సా మీట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇప్సా లీడర్స్ సమ్మిట్లో ఏదైతే జోహానస్బర్గ్లో జరిగిందో హీ స్ట్రెస్డ్ దాట్ యుఎన్ఎస్సి రిఫార్మ్స్ అనేవి దీస్ ఆర్ నాట్ అన్ ఆప్షన్ బట్ అ నెసెసిటీ అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, సో ఇప్సా అనే ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఇప్సా లీడర్స్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ సెంట్ ఎ క్లియర్ మెసేజ్ ఫర్ ద చేంజ్ ఇన్ ద గ్లోబల్ గవర్నెన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో వాళ్ళు ఏంటి అని అంటే నేషనల్ సెక్యూరిటీ లెవెల్ మీటింగ్స్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. అండ్ దే హ్యావ్ మేడ్ అ ప్రపోజల్ ఆన్ ఇప్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ షేరింగ్ యూపీఐ ఆఫ్ ఇండియా, కోవిన్ ఆఫ్ ఇండియా అండ్ సమ్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఆల్సో. ఇప్సా ఫండ్ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, ఎస్పెషలీ ఫండ్ని రెసిలియంట్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేయాలనుకున్నారు. ఓకే, ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ కనెక్టింగ్ మేజర్ డెమోక్రసీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట నరేంద్ర మోదీ గారు. ఓకే, సో దెర్ వోంట్ బి ఎనీ డబుల్ స్టాండర్డ్స్ ఆన్ టెర్రరిజం అని చెప్పేసి కోఆపరేషన్ని మేము ఎన్హాన్స్ చేస్తున్నాం, ఎస్పెషలీ మిల్లెట్స్, న్యాచురల్ ఫార్మింగ్, గ్రీన్ ఎనర్జీ, డిజాస్టర్ రెసిలియన్స్, ట్రెడిషనల్ మెడిసిన్లో అని చెప్పేసి అనడం జరిగిందనమాట. సో ఇప్సా ఫండ్ అనేది కూడా 40+ కంట్రీస్కి ఎడ్యుకేషన్లో, హెల్త్లో, ఉమెన్ ఎంపవర్మెంట్లో హెల్ప్ చేసిందని అన్నారు. ఇప్సా అనేది ఇట్ ఈస్ కోయిన్సైడింగ్ విత్ ద ఫస్ట్ G20 సమ్మిట్ ఆన్ ఆఫ్రికన్ సాయిల్. సో రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో వాట్ ఈస్ ఇప్సా అనేది మనకు తెలియాలి. ఇప్సా అనేది ఇట్స్ ఎ ట్రైలేటరల్ డెవలప్మెంటల్ ఇనిషియేటివ్ అనమాట. సో పేరులో ఉన్నట్టే ఐ ఫర్ ఇండియా, బీ ఫర్ బ్రెజిల్ అండ్ ఎస్ఏ ఫర్ సౌత్ ఆఫ్రికా అనమాట. సో ఇది బ్రెజిలియా డిక్లరేషన్ ద్వారా 2003లో ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక ఆర్గనైజేషన్. ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ సౌత్ కోఆపరేషన్, గ్లోబల్ సౌత్ కోఆపరేషన్కి హెల్ప్ చేస్తుంది అనమాట.
ఎస్పెషల్లీ ఈ 3 కంట్రీస్ అనేవి డెమోక్రసీ మీద, డెవలప్మెంట్ మీద, గ్లోబల్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ గురించి మాట్లాడతాయి. కాబట్టి ఇది ఒక మిలిటరీ అలయన్సో, సెక్యూరిటీ అలయన్సో మాత్రమే కాదు, ఇట్స్ అ డెవలప్మెంటల్ అలయన్స్ అండ్ ఇట్స్ అ పొలిటికల్ అలయన్స్ అని చెప్పొచ్చు. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇప్సా అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ ఫర్ ది గ్లోబల్ సౌత్ డెవలప్మెంట్. ఓకే, యుఎన్ఎస్సి రిఫార్మ్స్ మీద ఫోకస్ చేస్తుంది, డెవలప్మెంటల్ కోఆపరేషన్ అనేది చేస్తుంది. ఇప్సా ఫండ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సపోర్టింగ్ 40+ కంట్రీస్ ఫర్ డిఫరెంట్ ఏరియాస్ లైక్ సోలార్ ఎనర్జీ, విమెన్ ఎంపవర్మెంట్, హెల్త్, ఓకే, అండ్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ హోల్డ్ స్ట్రాటజిక్ వాల్యూ ఆల్సో. ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికన్ కంట్రీస్ని అలయన్సెస్ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దే విల్ హ్యావ్ అ పొలిటికల్ కోఆర్డినేషన్, డిజిటల్ స్పియర్స్లో కోఆర్డినేట్ చేస్తారు, క్లైమేట్, అగ్రికల్చర్, హెల్త్, సోషల్ సెక్టర్, వీటన్నిటి మీద ఫోకస్ చేస్తారనమాట ఇప్సాలో భాగంగా. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇప్సా గురించి తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. దిస్ కేమ్ ఇన్ టు ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది బ్రెజిలియా డిక్లరేషన్ 2003. గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. పిఎం కాల్స్ ఫర్ గ్లోబల్ కాంపాక్ట్ ఆన్ ఏఐ టు ప్రివెంట్ మిస్యూజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎట్ ద G20 సమ్మిట్ ఎక్కడైతే జోహన్నస్బర్గ్లో ఎక్కడైతే జరిగిందో పిఎం మోదీ గారు హీ హ్యాడ్ కాల్డ్ ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ కాంపాక్ట్ ఆన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ప్రివెంట్ ద మిస్యూజ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ సెంట్రిక్గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఫినాన్స్ సెంట్రిక్ టెక్నాలజీ అని చెప్పేసి అనడం జరిగిందనమాట. ఓకే, and he has urged for a global open source and interoperable technology ecosystems. అంటే గ్లోబల్ లెవెల్లో ఓపెన్ సోర్స్గా ఉండాలి అండ్ ఇంటర్ఆపరబుల్ టెక్నాలజీ ఈకోసిస్టమ్స్ని మనం ప్రమోట్ చేయాలని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో వాట్ ఆర్ ద కోర్ ప్రిన్సిపల్స్ దట్ వర్ సజెస్టెడ్ బై ద నరేంద్ర మోదీ గారు అని అంటే, సో ఫస్ట్ వన్ ఈజ్ ఎఫెక్టివ్ హ్యూమన్ ఓవర్ సైట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్? ఫుల్లీ ఆటోనామస్ డెసిజన్ మేకింగ్ అనేది ఉండకూడదు. ఎస్పెషలీ సెన్సిటివ్ సెక్టార్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫుల్ ఆటోనామీ అనేది ఇవ్వకూడదు అనమాట. హ్యూమన్ షుడ్ రిటైన్ ద ఫైనల్ అకౌంటబిలిటీ, రైట్? అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేఫ్టీ షుడ్ బీ అబైడెడ్ వెన్ డిజైనింగ్ ఓన్లీ. సో ఇన్బిల్ట్ సేఫ్ గార్డ్స్ ఉండాలి, బయస్ అనేది ఉండకూడదు ఇన్ఫర్మేషన్లో, అండ్ దెర్ షుడ్ నాట్ బీ మ్యానిపులేషన్ ఆర్ మాల్ ఫంక్షనింగ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ట్రాన్స్పరెన్సీని ఎన్షూర్ చేయాలి. And we need to ensure explainability also. So AI algorithms ఏవైతే ఉన్నాయో అండ్ డేటాబేసెస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ టు బి ఆడిటబుల్ అనమాట. అండ్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ట్రస్ట్ని గెయిన్ చేయాలి అవి. అండ్ ఆల్సో మిస్యూజ్ కాకుండా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ని తీసుకురావాలన్నమాట. డీప్ ఫేక్స్, క్రైమ్, టెర్రరిజం, మిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉండకుండా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అండ్ మిస్యూజ్ని ప్రివెంట్ చేయడానికి పనిష్మెంట్స్ని కూడా తీసుకురావాలి. అండ్ వీ నీడ్ టు బ్రింగ్ ద రెస్పాన్సిబుల్ ఏఐ అండ్ ఆల్సో ఆడిటబుల్ ఏఐ. ఓకే, రెస్పాన్సిబుల్ ఏఐ గురించి మీరు వినే ఉంటారు, బట్ ఆడిటబుల్ ఏఐ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే వాటిని మనం ట్రేస్ చేయగలగాలి, మానిటర్ చేయగలగాలి. సో ఇండియా యొక్క వైడర్ విజన్ ఏంటంటే ఏఐకి సంబంధించి హ్యూమన్ సెంట్రిక్గా ఉండాలని అంటున్నాము అండ్ సేఫ్టీని ఎన్షూర్ చేయాలి, బయస్ అనేది ఉండకూడదు. అండ్ ఇట్ షుడ్ ఫోకస్ ఆన్ క్యాపబిలిటీస్ ఆఫ్ టుమారో, నాట్ జస్ట్ ద జాబ్స్ ఫర్ టుడే. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్ షుడ్ బి ఓపెన్ సోర్స్, ఇట్ షుడ్ బి ఇంటర్ఆపరబుల్ అని చెప్పాను. అంటే ఇండియా సక్సెస్ స్టోరీ ఆల్రెడీ ఉన్నాయి, లైక్ యూపీఐ, కోవిన్ కానివ్వండి, డిపిఐ కానివ్వండి, దట్ ఈస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ ఇస్రోలో స్పేస్ అప్లికేషన్, వీటన్నిటిలో మనం సక్సెస్ స్టోరీస్ని చూసాం ఇండియాలో. కాబట్టి పిఎం ఆర్గ్యూడ్ దట్ టెక్నాలజీ షుడ్ బి అ గ్లోబల్ ప్రాపర్టీ. ఓకే, సో వీటిలలో సక్సెస్ ఎలా అయితే మేము తీసుకొచ్చామో మిగతా వాటిలలో కూడా మేము తీసుకొస్తాము అన్నట్టు చెప్పారనమాట. ఓకే, ఇండియా యొక్క ఏఐ మిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనము యాక్సెసబుల్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో దట్ మనము ఏఐని చాలా ఇంక్లూజివ్గా మార్చడానికి, యాక్సెసబుల్గా మార్చడానికి, అండ్ ఆల్సో ఏఐని పబ్లిక్ సర్వీసెస్లో యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఎస్పెషలీ హెల్త్, అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ సమయంలో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ గ్లోబల్ కాంపాక్ట్ అనేది అవసరం. ఎందుకు అనంటే బికాస్ థ్రెట్స్ ఆర్ రైజింగ్, డీప్ ఫేక్స్ అనేవి పెరుగుతున్నాయి, ఏఐలో బయస్ అనేది ఉంది. కాబట్టి ఇట్ విల్ ఎఫెక్ట్ ద జస్టిస్ సిస్టమ్ ఆల్సో, వెల్ఫేర్ స్కీమ్స్ ఆల్సో. అండ్ ఆల్సో ఏఐ ఎనేబుల్డ్ సైబర్ క్రైమ్స్, డీప్ ఫేక్స్ లాంటివి ఎక్కువ పెరుగుతున్నాయి, రైట్? అండ్ ఆల్సో ప్రస్తుతం గ్లోబల్ లెవెల్లో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ప్రాపర్గా లేదు. స్పేస్కు ఉన్నట్టు, న్యూక్లియర్కు ఉన్నట్టు, ట్రేడ్కు ఉన్నట్టు గ్లోబల్ కాంపాక్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లేదు. కాబట్టి యూనిఫైడ్ స్టాండర్డ్స్ని తీసుకురావడానికి మనకి ఈ కాంపాక్ట్ అనేది అవసరం. ఇట్ విల్ హెల్ప్ us in bringing and ensuring the ethical standards, transparent standards for this AI. ఇంటర్ఆపరబిలిటీని కూడా పెంచుతుంది.
And also he had made some additional points also in G20 with respect to this. టాలెంట్ మొబిలిటీ ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి. సో జాబ్స్ ఫర్ టుడే అనే అప్రోచ్ నుంచి క్యాపబిలిటీస్ ఫర్ టుమారో అనే అప్రోచ్ని తీసుకురావాలి. యూ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ ఫ్రేజ్ ఇన్ యర్ ఆన్సర్స్. Capabilities of tomorrow should be focused on. We need to shift the focus from jobs of today to capabilities of tomorrow. అండ్ గ్లోబల్ ఈకోసిస్టమ్స్ని బిల్డ్ చేయాలి టు మూవ్ ద స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రాస్ బార్డర్స్ మూవ్ అయ్యేలాగా మనం మెకానిజమ్స్ని తీసుకురావాలి. క్రిటికల్ టెక్నాలజీలో గ్లోబల్ గవర్నెన్స్ని ఎన్హాన్స్ చేయాలి. వాటిని హ్యూమన్ సెంట్రిక్గా, సస్టైనబుల్గా, ఈక్విటబుల్గా మార్చాలి. ఓకే, అండ్ 2026లో దెర్ ఈస్ గోయింగ్ టు బి అ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇన్ ఇండియా అనమాట. సో ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది 2026లో ఇండియాలో జరగబోతుంది. సో దాని యొక్క థీమ్ ఏముండబోతుంది అని అంటే సర్వజనం హితయ సర్వజనం సుఖయ అనమాట. అంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ సేఫ్, ట్రస్ట్ వర్తీ అండ్ హ్యూమన్ సెంట్రిక్ ఏఐ. సో వీ కెన్ లీడ్ ఇన్ ద ఏఐ ఎస్పెషలీ. వీటితో మన లీడర్షిప్ని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు, మన పొజిషన్ని లెవరేజ్ చేసుకోవచ్చు, ఎథికల్ ఏఐ డిప్లొమసీని మనం ఫోకస్ చేయొచ్చు అండ్ స్ట్రాటజిక్ అటానమీని అచీవ్ చేయొచ్చు. బట్ ప్రాపర్గా కన్సెన్సస్ లేకపోవడం అనేది G20 కంట్రీస్ మధ్యలో ఒక కన్సర్న్ అనమాట. ఓకే, ఇన్నోవేషన్ని, రెగ్యులేషన్ని బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఆల్సో గ్లోబల్ సౌత్ కంట్రీస్ అందరూ కలిపి దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ బ్యాలెన్స్ ఇస్ అష్యూర్డ్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో UN లెడ్ గ్లోబల్ ఏఐ గవర్నెన్స్ చార్టర్ని అడాప్ట్ చేసుకొని ఇంటర్నేషనల్ ఏఐ సేఫ్టీ ఏజెన్సీని మనం బిల్డ్ చేసినట్టయితే వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ దేర్ ఇన్, రైట్? I hope you have understood. Once read this particular article, you'll learn more about it. Next one, a rational ape study says chimpanzees reason through their beliefs అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. సో దెర్ వాజ్ అ స్టడీ దట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ సైన్స్ దట్ ఫైండ్స్ అవుట్ దాట్ చింపాంజీస్ ఏవైతే ఉన్నాయో దే షో ద రేషనల్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ రీజనింగ్ అనమాట. ఓకే, సో కీ ఫైండింగ్స్ ఏంటి అని అంటే చింపాంజీస్ ఏవైతే ఉన్నాయో ద చింపాంజీస్ దట్ ఆర్ దేర్ దే వే ద ఎవిడెన్స్. అంటే జస్ట్ లేటెస్ట్ ఆర్ లౌడెస్ట్ క్లూస్ని జస్ట్ సింపుల్గా ఫాలో అవ్వడం కన్నా వాటి యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వాటి యొక్క వీక్నెసెస్ ఏంటి, రెలవెన్స్ ఏంటి, రిలయబిలిటీ ఏంటి అనేది సో ఎవిడెన్స్ బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అనమాట చింపాంజీస్. సో కాబట్టి దే విల్ వే ది ఎవిడెన్స్, దే విల్ నాట్ బ్లైండ్లీ ఫాలో ఎనీ న్యూ థింగ్స్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో దే విల్ డూ అ బిలీఫ్ అప్డేటింగ్ ప్రాసెస్. అంటే ఏంటి అని అంటే ఒక కొత్త ఎవిడెన్స్ వాళ్ళకి కనిపించినప్పుడు చింపాంజీస్కి ముందుగా ఉన్న బిలీఫ్స్ అన్నిటినీ ఎరేజ్ చేసి కొత్త బిలీఫ్స్ని, ఎవిడెన్సెస్ని బట్టి అడాప్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో దిస్ ఇస్ సేమ్ లైక్ అ బేసియన్ లైక్ రీజనింగ్ అని అంటారు దీన్ని. అంటే బేసియన్ అప్రోచ్ కూడా ఇలానే ఉంటుంది. హ్యూమన్ డెసిజన్ మేకింగ్ అనేది ఎవిడెన్స్ని బట్టి అడాప్ట్ అవుతూ ఉండాలన్నమాట. సో చింపాంజీస్ కూడా అవే ఫాలో అవుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెమరీ అండ్ మల్టిపుల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. అంటే ఏంటి? సో బేసికలీ పాస్ట్లో ఉన్న క్యూస్ని బట్టి దే విల్ రిటైన్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. సో బేసిక్గా చింపాంజీస్ విల్ రిటైన్ ద ఇన్ఫర్మేషన్ దట్ దే హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్. అండ్ ఆల్సో మల్టిపుల్ హైపోథసిస్ని ఓపెన్గా పెట్టుకుంటాయి. అంటే వీక్ క్యూ ఏంటి, స్ట్రాంగ్ ఏంటి, దేన్ని ఫాలో అవ్వాలనేది అనలైజ్ చేసుకుంటాయి అవి. ఇంకొకటి ఏంటి అని అంటే దే విల్ రివైజ్ ద బిలీవ్స్ వెన్ దే ఆర్ కాంట్రాడిక్టెడ్ బిలీవ్స్ ఉన్నప్పుడు దే విల్ రివైజ్ దెమ్, దే విల్ గెట్ అడాప్టెడ్ టు ద న్యూవర్ వన్, రైట్? సో రీసెంట్గా ఇవన్నిటిని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో స్ట్రాంగ్ వర్సెస్ వీక్ క్లూ, రివర్సల్ ఆఫ్ క్లూస్, మెమొరీ టెస్ట్ అని ఇలా డిఫరెంట్ టెస్ట్లను కండక్ట్ చేసేసి ఇవన్నిటిని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఏంటి అని అంటే దిస్ ఆర్టికల్ అండ్ దిస్ ఫైండింగ్స్ ఆర్ ఛాలెంజింగ్ ద హ్యూమన్ యూనిక్నెస్. హ్యూమన్కి మాత్రమే రేషనల్ చాయిస్, ఎవిడెన్స్ వెయిటింగ్ అనేది ఉంటుంది అనుకున్నాం, కానీ నౌ చింపాంజీస్ ఆర్ ఆల్సో హ్యావింగ్ అని మనం ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. అండ్ ఆల్సో దిస్ సజెస్ట్ దట్ సమ్ షేర్డ్ ఎవల్యూషనరీ రూట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో అక్రాస్ ద గ్రేట్ ఏప్స్ సమ్ ఎవల్యూషనరీ రూట్స్ అనేవి మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ఇంప్లికేషన్స్ ఫర్ యానిమల్ కాగ్నిషన్ స్టడీస్ ఆల్సో. ఈ స్టడీస్ అనేవి యానిమల్ కాగ్నిషన్ స్టడీస్, ఫర్దర్ స్టడీస్కి హెల్ప్ చేస్తాయి. కంపారిటివ్ కాగ్నిషన్ చేయొచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు, బిహేవియర్ని ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎవాల్యుయేట్ చేయొచ్చు, ఎవల్యూషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. Okay, I hope you have understood this particular article. So now let's go to the last one. So now let's look at the final article. State forest departments across India have no record of African grey parrot trade, reveal RTI responses. So RTI responses from multiple state forest departments ఏం రివీల్ చేస్తున్నాయనంటే there are no registered breeders or authorized pet shops for African grey parrots in India అని చెప్పేసి ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది బయటికి వచ్చింది. ఓకే,
బట్ స్టిల్ ఇవన్నిటికీ ప్రాపర్ అథారిటీ అండ్ రిజిస్ట్రేషన్స్ మెకానిజమ్స్ లేకపోయినప్పటికీ పెట్ మార్కెట్స్లో ఇవన్నిటిని మనం చూస్తున్నాం, విచ్ ఇస్ ఇల్లీగల్ అండ్ అన్రెగ్యులేటెడ్ ట్రేడ్. సో ఇక్కడ దీని గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఈ పర్టికులర్ స్పీసెస్ గురించి చదవడం మనకి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్ టు యూ. ద గ్రే ప్యారెట్, దీన్నే మనము సిటాకస్ ఎరిథాకస్ అని అంటాం అనమాట. దిస్ ఈస్ అ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంగో గ్రే ప్యారెట్ అని కూడా అంటాము. ఇట్స్ అన్ ఆఫ్రికన్ ప్యారెట్ ఇన్ ద ఫ్యామిలీ Psittacidae. I'm sorry for the pronunciation. If it is wrong, please pardon me. So it was previously also known as African grey parrot and kuda antam anamata, until the Timney parrot, previously treated as subspecies, was elevated to the full species. Right? And inkokati enti ante the grey parrot is native to equatorial Africa lo ekkuva untundi. Angola lo, Cameroon lo, Congo lo, Gabon and Ivory Coast lo ekkuva untundi anamata, even Uganda lo. ఓకే, అండ్ కెన్యాలో నుంచి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఐవరీ కోస్ట్ వరకు దీని యొక్క స్పీసెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో గ్లోబల్ పాపులేషన్ మనం చూసుకుంటే దెర్ ఇస్ అన్ అన్సర్టెనిటీ ఇన్ ద రేంజ్ ఫ్రమ్ 6,30,000 నుంచి 13 million బర్డ్స్ వరకు ఉంటాయి అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ ఉంది. బట్ దెర్ ఇస్ అన్ అన్సర్టెనిటీ ఇన్ ద రేంజ్. ఓకే, బట్ వీటి యొక్క పాపులేషన్స్ వరల్డ్ వైడ్లో తగ్గుతున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాము. ఓకే, సో డెన్స్ ఫారెస్ట్కి ఫేవర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫారెస్ట్ ఎడ్జెస్లో ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ సవానా ఫారెస్ట్లో మనం ఎక్కువగా వీటిని చూస్తూ ఉంటాం. రైట్, సో ఈ పర్టికులర్ స్పీసెస్ గురించి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఎస్పెషలీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని సైటెస్లో అపెండిక్స్ 1లో మనం ప్లేస్ చేస్తాము. సో హైయెస్ట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది వీళ్ళకి, కమర్షియల్ ట్రేడ్ అనేది బ్యాన్, అండ్ ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ ది ఎండేంజర్డ్ కేటగిరీ అనమాట. ఓకే, ఇట్ ఈస్ లిస్టెడ్ అండర్ ది ఎండేంజర్డ్ కేటగిరీ ఆన్ IUCN రెడ్ లిస్ట్. అండ్ దిస్ ఈజ్ నేటివ్ టు సెంట్రల్ ఆఫ్రికా అని చెప్పేసాను ఆల్రెడీ. ఓకే, అండ్ ఆర్టీఐ ఫైండింగ్స్, ఈ ఆర్టికల్ ప్రకారం ఆర్టీఐ ఫైండింగ్స్ ఏం చెప్తున్నాయనంటే ఆర్టీఐస్ అనేవి దే ఆర్ సెంట్ టు 19 states. ఓన్లీ కేరళ హ్యాస్ రిపోర్టెడ్ ది రిసీవింగ్ ఎనీ బ్రీడర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్. ఓన్లీ 17 అప్లికేషన్స్ అని చెప్పేసి మనకు అన్నాయి. హవెవర్ ద న్యూస్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. Okay, I hope you have understood. So with this, we have completed the discussion of all the important articles from today's newspaper. Let's meet in the next class. Until then, take care, bye-bye, and give your feedback to the comment box. Bye-bye.